మరి ఈ కార్యక్రమాన్ని మనందరికీ తెలుసు. మరి ప్రభునందు నిద్రించిన ప్రియులు మరి కేజే సుశీలమ్మ గారు మరి జ్ఞాపకార్థ కూటంగా ఈరోజు ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్ కొరసవాడలో స్మారక కూటం పెట్టాలని పెద్దలు, టెక్కలి షాలోం బాప్టిస్ట్ వ్యవస్థాపకులు భక్తవత్సల మాస్టర్ గారు కోరారు సంఘాన్ని. మేము కూడా సంతోషంతో దాన్ని మరి ఒప్పుకొని మరి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నాం. మరి ఈ కార్యక్రమాన్ని ముందుగా ఇక్కడ స్థలము కొంచెం అడ్జస్ట్ అవ్వాలి, చిన్న స్థాయి కాబట్టి దయచేసి ఇంకా కూడా ముందు కూడా ఉంది. ఎవరైనా పిల్లల ఆటలు వస్తే కొంత ముందుకి రావచ్చు. మరి మన సంఘ బిడ్డలు ఎవరైనా వస్తూ ఉన్నారు. మరి దయచేసి వాళ్ళకి కొంచెం ప్లేసులు చూపించవలసిందిగా మరి కోరుతూ ఈ సమయంలో ముందుగా మా సంఘ పాస్టర్ ఫిలిప్ గారు వేదికపైకి రావాల్సిందిగా చప్పట్లతో అయ్య గారికి థ్యాంక్స్. అదేవిధంగా మరి శ్రీకాకుళం తెలుగు బాప్టిస్ట్ చర్చ్ సంఘ కాపరి మరి మన సంఘ బిడ్డ మరి ప్రేమ్ కుమార్ గారు ఉన్నారు. చప్పట్లు కొడుతూ ఆయన కూడా రండి పిలుస్తా ఒకసారి. ప్రేమ్ కుమార్ గారు రావాలి, వస్తారు, తర్వాత జాయిన్ అవుతారు. అదేవిధంగా మరి వీళ్ళందరూ మన సంఘస్థులని చెప్పడానికి చాలా గర్వపడుతున్నాం. ఇదెందుకు, ఒక మంచి దైవ సేవలో ఉన్నారు. ఈ సమయంలో సీది సోదా పరిసర గ్రామాల్లో మరి దేవుని పరిచర్య చేసినటువంటి మరి విజయరత్నం బెహ్రా గారు ఉండడం చాలా సంతోషం. చప్పట్లు కొడదాం తను. అదేవిధంగా మరి షాలోం బాప్టిస్ట్ చర్చ్ వ్యవస్థాపకులు భక్తవత్సల మాస్టర్ గారు, ఆయన కూడా ముందుకు రావాల్సిందిగా మరి కోరుతూ ఉన్నాం. అదేవిధంగా మా సంఘ మరి వైస్ ప్రెసిడెంట్ గారు లారెన్స్ గారు కూడా ముందుకు రావాల్సిందిగా, కూర్చోండి ఒకసారి, లారెన్స్ గారు ముందుకు రావాల్సిందిగా మరి ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా సెక్రటరీ సతీష్ బెహ్రా గారు మరి ఆయన కూడా మరి ముందుకు రావాల్సిందిగా జాయిన్ అవుతారు కోరుతూ ఉన్నాం. అదేవిధంగా మా సంఘ పెద్దలు అందరికీ మరి మా సంఘస్థులకు, అదేవిధంగా మరి టెక్కల్ నుంచి వచ్చినటువంటి మరి షాలోం బాప్టిస్ట్ సంఘ మరి సభ్యులు, అదేవిధంగా షాలోం బాప్టిస్ట్ సంఘ ట్రెజరర్ గారు మన మధ్య ఉన్నారు. మరి వాళ్ళు కూడా బ్రదర్ సుధాకర్ గారు మంజు, ఆయన కూడా మరి వేదిక పైకి రావాల్సిందిగా, సుధాకర్ గారు కూడా వేదిక పైకి రావాల్సిందిగా కోరుతూ భక్తవత్సల మాస్టర్ గారు రండి, మరి ఒకసారి కూర్చోండి, రండి ఒకసారి వెళ్ళిపోదాం. భక్తవత్సల మాస్టర్ గారు వస్తూ ఉన్నారు, ఆయన సుధాకర్ గారు. అదే మా సంఘ బిడ్డలందరికీ కూడా మరి దేవుని ప్రశస్త నామమున మరి వందనాలు తెలియజేస్తూ మరి కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. అందరు దయచేసి లేచి నిలబడినట్లయితే ప్రార్థన చేసుకొని మరి ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుంది ఈ సమయంలో మా సంఘ పాస్టర్ గారు చిన్న ప్రార్థన చేస్తారు. తదుపరి మిగతా కార్యక్రమంలోకి వెళ్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడ మహోన్నతుడైన రాజా, నిత్య నివాసన తండ్రి, నీ పరిశునామకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నీ కృపను బట్టి, నీ ప్రేమను బట్టి నా దేవా, నీరుగునైనా నీ యొక్క కుమార్తె నా తండ్రి సుశీలమ్మ గారిని జ్ఞాపకం చేసుకుని ప్రభా, ఈ యొక్క జ్ఞాపక కూటాన్ని ప్రభు ఏర్పాటు చేసిన ప్రభా, కుటుంబానికి నాయన సంఘస్థులకి సమస్తానికి నీ కాపుదలు దయచేయండి. కూడి వచ్చిన బిడ్డలందరినీ నీ యొక్క నాయన ప్రేమతో ఆహ్వానిస్తున్న ప్రజలందరినీ దీవించి ఆశీర్వదించండి. వాతావరణం నీ సోదరులు ఉంచుకోండి దేవా, నీకు స్తోత్రాలు. అయ్యా ప్రభా, ఎవరైతే రాలేదు ప్రభా, బిడ్డలు సకాలానికి రావడానికి సహాయం చేయండి. పాటల ద్వారా నీ నామాన్ని కనపరిచారు, వాక్యం ద్వారా నైనా నా తండ్రి నీ యొక్క మేమతో నా తండ్రి వాక్యంలో బలపరచడానికి సహాయం చేయండి. అయ్యా వాక్యం అందించుండగా ప్రభా, నీ సేవకులను ప్రభా నీ కాపుదలతో నింపి అయ్యా కావలసిన వర్తమాన ప్రభు సంఘానికి ప్రభ కుటుంబానికి ఆదరణ కలిగేలాగా సహాయం చేయండి దేవా, నీకు వందనాలు. అయ్యా మరి సంఘం చుట్టూ నీ దూతలను గాడిసి నీ రక్తకచ్చి ఉంచండి. అలాగే ప్రభా నా తండ్రి వాతావరణం స్వాధీనం తెచ్చుకోండి. ఎటువంటి వాతావరణంలో ప్రభా ఎటువంటి ఆటంకాలు లేకుండా సహాయం చేయండి. ఆది నుంచి అంచు వరకు నీ కాపుదలు దయచేయమని యేసు నామమున వేడుకుని ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చుందా. ప్రార్థనలు నడిపించిన మా సంఘ పాస్టర్ గారికి మరి వందనాలు. ఇక్కడ ఈరోజు ఈ బయట మీటింగ్ కాబట్టి అందరూ కూడా పార్టీ వాళ్ళందరూ కూడా ఇక్కడేమవుతుందని బయట నేను ఇందాక అదే చూస్తాను. అందరూ అక్కడ అయిపోతున్నారు, ఏదో అవుతుంది, లోపల రావడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. నేను చూస్తూనే ఉన్నాను. దయచేసి అది మనకి కాబట్టి మరి ఆలోచిద్దాం. మరి ఎవరైనా పెద్దలు వస్తే మాతో జాయిన్ అవుతారు వాళ్ళు.
బుడితి పరిసర ప్రాంతాల నుంచి రావాల్సి ఉంది. వాళ్ళు కూడా జాయిన్ అవుతారు. బ్రదర్ సుధాకర్ గారు కూడా ముందుకు రావాల్సిందిగా కోరుతూ ఈ సమయంలో మరి అందరం కూడా ఆంధ్ర క్రైస్తవ కీర్తనల నుంచి సుధాకర్ గారు ఈ సమయంలో ఆంధ్ర క్రైస్తవ అందరికి తెలిసిన పాట, అదేవిధంగా మరి సుశీలతకి ఇష్టమైనటువంటి పాట అట యెహోవా నా మొర ఆలకించాను. ఆంధ్ర క్రైస్తవుల నుంచి 16వ పాట, 16వ అది పాడుతూ అమ్మా క్వైర్ వారు సహకరించండి. క్వైర్ వారు మైక్ తీసుకోండి అమ్మా, లేకపోతే ముందుకనే రండి. యెహోవా నా మొర ఆలకించాను కొన్ని చరణాలు మనం పాడుకుందాం. యెహోవా నా మొర లాలించెను తన మహాదయను నన్ను కరుణించెను. యెహోవా నా మొర లాలించెను తన మహాదయను నన్ను కరుణించెను. అహర్నిశలది నహీనుడగునా దుహాయనెడు ధ్వని గ్రహించి మణిపెను. యెహోవా నా మొర లాలించెను తన మహాదయను నన్ను కరుణించెను. పిశాచి గడిమి కడగొట్టెను తన వశాన నన్ను నిలువబెట్టెను. ప్రశాంత మధురసు విశేషమాత్మల నిశాంతమున చేర్చి సేదదీచెను. యెహోవా నా మొర లాలించెను తన మహాదయను నన్ను కరుణించెను. మదావలము బోలు నామది తన ప్రదీప్త వాక్యాంకుశాహతి. యథేచ్ఛలన్నిటి గురించి పాపపు మొదల్ దరికి చేచెను. యెహోవా నా మొర లాలించెను తన మహాదయను నన్ను కరుణించెను. అనీతి వస్త్రమెడలించెను. యేసునాథు రక్తమున ముంచెను. వినూత్నయత్నమే ధనుని ఎన్నడు గణన్ వినన్ ప్రేమ నాకు చూపెను. యెహోవా నా మొర లాలించెను తన మహాదయను నన్ను కరుణించెను. విలాపములకు చెవినిచ్చెను. శ్రమ కలాపములకు సెలవిచ్చెను. శిలానగముపై కిలాగినడు సుఖ కలావలు మనసులో నిలిపెను. యెహోవా నా మొర లాలించెను తన మహాదయను నన్ను కరుణించెను. అగణ్య పాపియని త్రోయక నన్ను గూర్చి తన సుతుని దాచక. తెగించి మృతికో పగించి పాపపు సొగసుగా నంచెను. యెహోవా నా మొర లాలించెను తన మహాదయను నన్ను కరుణించెను. హల్లెలూయా. మరి సమయంలో ఒక్కసారి మనం వెనక్కి వెళ్ళినట్టయితే
మరి ఈ రోజుకి 2 సంవత్సరాలు ప్రభునందు నిద్రించి, మరి రాత్రి అంటే ఆ సంఘటన ఒకసారి బోరగం తేవడం జరిగింది. అక్కడి నుంచి తెల్లవారి నుంచి కూడా ఏర్పాట్లునే మరి ఉన్నారు. మరి అనేక మంది రావటం, మరి దర్శించడం, అది ఇప్పుడు ఈ టైంలో అది జరుగుతూ ఉంది ఆ కార్యక్రమం. సో ఈ సందర్భంగా మరి దాని నిమిత్తం మన మధ్యలో మరి సాక్ష్యాన్ని మనతో పంచుకోబోతున్నారు. మరి ప్రియులు కొద్దిసేపు మనకి ప్రియులు భక్తవసర మాస్టర్ గారు కానీ లేకపోతే కుమారుడు ప్రేమ్ కానీ కొద్దిసేపు డాడీ రండి మాయ మాట్లాడతారు. తర్వాత మరి మిగతా కార్యక్రమాలు తర్వాత ఆదరణ మాటలు ఉన్నాయి, దాంట్లోకి వెళ్దాం. హలో హలో ప్రభునందు ప్రియులు, శ్రేయోభిలాషులు, మా కుటుంబాన్ని ప్రేమించి వచ్చేటువంటి ప్రతి ఒక్కరికి, అంటే స్థానికంగా ఉండేవాళ్ళు, ఈ దగ్గరలో ఉండేవాళ్ళు, అలాగే చక్కటి శాలం సంఘ సహవాసులు, మీ అందరికీ ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తూ, ఈ దిన ప్రాముఖ్యత మనందరికీ తెలిసినటువంటిదే. గత 2 సంవత్సరాల క్రితం నా భార్య ప్రభునందు నిద్రించిన విషయం, ఈ దినం సమాధి కార్యక్రమం ఇక్కడే జరగడం మనందరికీ తెలిసినటువంటి విషయం. ఈ దినం ప్రత్యేకంగా తనను జ్ఞాపకం చేసుకోవాలి, వాక్యంలో ఉంది కదా, జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదకరము అని. అంటే నీతిమంతులను జ్ఞాపకం చేసుకోమన్నారు. యేసుక్రీస్తునందు విశ్వాసము ఉంచేవారు అందరూ కూడా నీతిమంతులు అని మనం వాక్య ప్రకారంగా అర్థం చేసుకోవచ్చు. బలమైనటువంటి విశ్వాసంతో జీవించేటటువంటి వారు అందరూ విశ్వాసులే, కానీ అందరినీ నీతిమంతులు అని చెప్పలేము. విశ్వాసంలో అంతము వరకు కొనసాగేటటువంటి భక్తులు, దేవునికి భక్తులు, దేవునికి ఇష్టలు, వారు విలువ కలిగినటువంటి వారు దేవుని దృష్టిలో అని బైబిల్లో అనేక వాక్యాలు ఉన్నాయి. అయితే నేను తన గురించి చెప్పబడినటువంటి మాట 73వ సంవత్సరం మే నెల 15వ తేదీన వివాహము జరిగిన దగ్గర నుండి 1వ తేదీ 10వ నెల 22వ సంవత్సరం అక్కడ వరకు అనేకమైనటువంటి ఇబ్బందులైతేనేమి, శ్రమలైతేనేమి, కష్టాలైతేనేమి, అనేకమైనటువంటి శోధనలు ఈ లోక సంబంధంగా ఉన్నప్పటికీ మొదటి స్థితి కంటే అంతము, ప్రారంభము కంటే అంతము, ఆ ముగింపు అన్నది చాలా బహు విశిష్టమైనటువంటిది. మేము ప్రారంభించిన వివాహం అయిపోయి ప్రారంభించినటువంటి దినాలలో ఉద్యోగాలు అయితే ఉన్నాయి, నాకైతే ఉద్యోగం ఉంది. కానీ అప్పటికి ఉన్నటువంటి పరిస్థితులను బట్టి నేను మైనస్లోనే ఉన్నాను. ఈరోజు ముగింపు దశకి నేను చేరేటప్పటికీ దేవుడు నాకు ఏది ఇవ్వలేదు అని అనుకోకుండా దేవుని యొక్క విశ్వాసంలో నడిపించబడుతూ అంతంలో దేవుడు బహుగా హెచ్చించాడు.
అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. నేను సిగ్గు లేకుండా చెప్తున్నాను, ప్రారంభ దశలో ఉన్నటువంటి బాధ అంతములో లేదు. అంటే దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వాళ్ళకి అంచెలంచెలుగా బహుగా దేవుడు విస్తరింపజేస్తాడు, హెచ్చిస్తాడు అనడానికి మీ ఎదుట ఉన్న ఒక హేతువు, ఒక కారణం నేనే. భార్య దొరికిన వానికి, చెప్పండి అమ్మా, భార్య దొరికిన వానికి మేకు దొరకలేదు, మేలు దొరికింది. 73లో వివాహం అయ్యింది. 74 అక్టోబర్ 1వ తేదీన సెంట్రల్ గవర్నమెంట్లో ఉద్యోగం దొరికింది. హల్లెలూయా. అప్పటికి మేమేం అనుకోలేదు, ఉద్యోగ ప్రయత్నాలు చేయలేదు. పాతపట్నంలో ఒక రైల్వే స్టేషన్ మాస్టర్ గారు ఉండేవాళ్ళు. వాళ్ళు మా నాన్నగారితో చెప్పారు, అయ్యా నవపడ రైల్వే స్టేషన్లో హాస్పిటల్లో పోస్ట్ ఖాళీగా ఉంది, మరి మీ వాళ్ళు ట్రైనింగ్ అయ్యి ఉన్నారు కదా, అక్కడ అప్లై చేయండి అని చెప్పారు. మేము అప్లై చేసాం. ఒక 6 నెలల్లోనే ఆ ఉద్యోగం దొరకడం, ఆ ఉద్యోగం దొరికాక చాలా ఇబ్బందులు పడ్డాం. అంటే అప్పటికి తను ప్రెగ్నెంట్, 7వ నెలలో ప్రెగ్నెంట్గా ఉంటుండగా ఉద్యోగం ఇవ్వకూడదు అని ఒక రూలు, ఒక గుమస్తా అడ్డు చెప్పి ఆటంకపరిస్తే వాడు రీకో వాచి అడిగాడు. నాకు చూడడానికే ఒక సీకో వాచి లేదు, నేనేమో రీకో వాచి ఇవ్వాలట. నాకే లేదు, నేనేటిస్తాను, నేను ఎవరు బాబు అన్నాను. అక్కడ DMHO గారు, వాడికి ఏం అవ్వద్దు, మెటర్నిటీ లీవ్ మాకు అక్కర్లేదని రాసి పెట్టండి, నేను అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చేస్తాను అన్నాడు. అలాగా DRM ఆఫీసులో DRM గారే స్వయంగా మెటర్నిటీ లీవ్ అక్కర్లేదు అని రాసిస్తే మా చేతుల్లో 3 రోజులకి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అంటే దేవుడు తాను నిర్ణయించినటువంటి లేకపోతే ఏర్పాటు చేసుకున్న బిడ్డలకు ఏ రీతిగా సహాయం చేస్తాడు అన్నదానికి ఉదాహరణ నేనే. ఒక చిన్న గుమస్తా అడ్డు పెడితే ఆ ఆటంకాన్ని తొలగించినటువంటి ఒక గొప్ప వ్యక్తిని దేవుడు ఎంచుకోవాలి. ఆయన ఎంచుకొని ఆయన ద్వారా మాకు సహాయం చేశాడు. అది చేసినందువలన అదే ఏ RS నోపడాలో అయితే ఉద్యోగం దొరికిందో మళ్ళా రిటైర్ అయిన వరకు అక్కడే కొనసాగేటటువంటి అదృష్టం మాకు కలిగింది. అదే కాకుండా నేను కూడా పనిచేసేది నవపడాలో CBM స్కూల్ కాబట్టి అది ట్రాన్స్ఫర్లో లేనటువంటిది. సుమారు ఒక 5 కిలోమీటర్ల దూరంలో ఇద్దరం కలిసి పనిచేసి ఆంధ్ర బ్యాప్టిస్ట్ చర్చిలో టెక్కల్లో ఉంటూ ఒక 30 సంవత్సరాలు అక్కడ సర్వీస్ చేశాక ఒక నూతనమైన తలంపు, ఒక ప్రత్యేకంగా మనకు నచ్చిన విధంగా, దేవునికి నచ్చిన విధంగా ఒక ఆలయం కట్టుకుందాం, ఏర్పాటు చేసుకుందాం. అది కూడా మా అబ్బాయి ట్రైనింగ్ అయ్యి ఉన్నాడు కాబట్టి వారు కూడా సహకరిస్తారు, ఇక్కడ ఉంటారు. ఆ ఉద్దేశంతో అక్కడ ఆలయం పెట్టడం జరిగింది. ఒకసారి షాలోం చర్చి నుండి వచ్చినటువంటి విశ్వాసులు ఒకసారి నిల్చోండమ్మా. మీ అందరికీ వందనాలు. కూర్చోండమ్మా. దేవుని కృప వలన నా భార్య సహకరించినందువలన, నాకంటే ఎక్కువగా తను విశ్వాసాన్ని ప్రేమించినందువలన, అది చెప్పుకోవాలంటే నాలో ఏం లేదు. తను ప్రేమించింది, వాళ్ళ ప్రేమను తను పొందుకుంది. తన వాక్చాతుర్యంతో, దేవుడిచ్చిన జ్ఞానంతో ఆ రీతిగా విశ్వాసంలో నిలబెట్టుకుంది. అదే విశ్వాసాన్ని కంటిన్యూ చేస్తూ
దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానం చొప్పున ఈ రీతిగా సేవను కొనసాగించడానికి వాడుకుంటున్నాడు. మరి ఈ నెక్స్ట్ మంత్ 29కి 80లో అడుగు పెడుతున్నాను. హల్లెలూయా. ఆరోగ్యం అవ్వకపోతే తీసుకెళ్ళిపోవని ప్రార్థన చేస్తాను. ఈ రీతిగా మా కుటుంబాన్ని, నాకు ఇచ్చిన భార్యని బట్టి, మాకున్న శ్రమలు ఇబ్బందులు ఉన్నా మమ్మల్ని నడిపించాడు. అందుని బట్టి దేవాది దేవునికి సాక్షులుగా ఉండాలి అని మా ఆశ. అలాగే మాకు ఇచ్చిన 2 బిడ్డలు, పెద్ద కుమారుడు ప్రేమ్ కుమార్, కుమార్తె మంజుల, ఒకరికి దేవుని సేవకి ఇవ్వాలని, ఇంకొకరికి మానవ సేవకు ఇవ్వాలని నా మనసులో, నా మస్తిష్కంలో ఉండిపోయింది. ఆ చిన్నప్పటి నుండే, మధ్యలో వచ్చింది కాదు. ఒకరికి దేవునికి నేను సమర్పించుకోవాలనుకున్నాను. కానీ అనేకమైన ఆటంకాల వల్ల నేను దేవుని పరిచర్య సంపూర్తిగా చేయలేకపోయాను. కాబట్టి నాకు ఆ భాగ్యం కలగలేదు. కానీ నా కుమారుడికైనా కలగాలి అని ప్రార్థన చేసినందువలన తను వెళ్ళిపోతాను అని బలవంతం నేనేం చేయలేదు. తనకు తానుగా నేను సేవకి వెళ్తాను అని అన్నప్పుడు నాకు మహా సంతోషం అయిపోయింది. అలాగే కుమార్తెకు కూడా ఒకటి దేవునికి ఇస్తే ఒకటి మానవులకి ఇచ్చినట్టుగా ఆ యొక్క హాస్పిటల్లో ఉద్యోగం చేసే భాగ్యం కలిగించాడు. ఇవన్నీ దేవుని సంకల్పం. నేను మొట్టమొదట చూసేటప్పుడు నేను పొడవుగా ఉన్నాను, తను పొట్టిగా ఉంది. ఈ పొట్టిగా ఉన్న అమ్మాయి గట్టిగా ఉంటాడు హేమలాగా అని అనుకోను. గట్టి అయినా మెత్తనైనా ఏదో ఒక రోజు మనం మట్టిలోకి వెళ్ళక తప్పదు. లావుగొన్నా, సన్నంగొన్నా, నల్లగొన్నా, తెల్లగొన్నా, ఏమైనా ఏదో ఒక జనం వెనుక ముందు వెళ్ళక తప్పదు. జీవించి ఉన్నంత కాలము 10 మందిలో అందరితో కలిసి సంతోషంగా నవ్వుతూ బ్రతకాలన్నది ఆశ. హల్లెలూయా. మనకి ఎన్ని బాధలు ఉన్నా ఆ బాధలు వెంట వస్తూనే ఉంటాయి. ఎప్పుడు చచ్చిపోయేటంత వరకు వస్తాయి, తప్పదు. నాకు హ్యాపీగా ఉన్నాను అని నేను అన్నాం. ఉన్నాయి, శ్రమలు ఉంటాయి. శ్రమలు ఉంటేనే మనిషి దేవుడికి దగ్గర అవుతాడు అంటాను. అప్పులు, బాధలు, శ్రమలు, ఏడ్పు, దుఃఖం ఎన్ని ఉంటే అంత మంచిది. నేను కోరుకుంటాను శ్రమలు రావాలని. నేను సేవకి వెళ్తే సేవలో ఎవడో నాకు ఆటంకం కల్పించాలి. ఆటంకం కల్పిస్తేనే దేవా ఈ శ్రమల నుండి, ఈ ఆటంకాల నుండి వాళ్ళు అవమానిస్తున్నారు, నన్ను తప్పించని నేను ప్రార్థన చేస్తాను నేర్చుకోండి. ఒకవేళ ఏది లేదనుకోండి, హ్యాపీ వెళ్తాం, వచ్చేస్తాం, తినేస్తాం, బాగుంటా, హ్యాపీగా ఉన్నాను, హల్లెలూయా, ప్రైజ్ వెళ్తారు, బాగున్నారా అంటారు. అది కాదు నా ఉద్దేశానికి. శ్రమలు, చింతలు, దుఃఖము మనిషికి రావాలి, దుఃఖపడాలి, ఏడాలి. ఆ ఏడిస్తే ఆ ఏడుపులో ఉన్న వచ్చిన ఆనందం ఉందే, అది వర్ణనాతీతం. అది ఎవడో చెప్పలేడు. అంచేత విమర్శించే వాళ్ళు విమర్శించాలి, తిట్టేవాళ్ళు తిట్టాలి, కొట్టేవాళ్ళు కొట్టాలి. ఆయన కోసం ఏ కార్యానికైనా మనం సిద్ధపడి ఉండాలా. ఉంటేనే ఆ తర్వాత జరిగే ఆ గొప్ప బహుమానం ఎటువంటిది అంటే ఆ వ్యక్తి అనుభవించే అనుభవం ఇంకా ఎవరికి ఊహించలేనటువంటిది. అటువంటి నాకు, నా భార్యకు దేవుడు ఇచ్చిన మహాకృప. ఆ కాలం 22 తనువు చాలించిన తర్వాత ఆడవాళ్ళైతే బ్రతకగలరేమో కానీ ఒంటరిగా మగవాళ్ళు బ్రతకడం కొద్దిగా కష్టం అనిపించింది. ఎందుకు అంటే అంతవరకు ఏదో ఒక మాట మంచో చెడో కొట్టుకోవడం, తెచ్చుకోవడం, ఏదో ఒకటి అనుకోవడం అన్నీ ఉంటాయి. కానీ దూరం అయిపోయిన తర్వాత కష్టం చెప్పుకోవడానికి అవసరం వ్యక్తి లేడు.
బాధ చెప్పుకోవడానికి, ఆలోచనలు పంచుకోవడానికి ఈ 2 సంవత్సరాల్లోనే నేను అనుభవించాను. అంటే దేనికోసం అనిపించేది లేక కాదు, తినడానికి, కట్టుకోవడానికి, వాళ్ళకి అన్నీ ఉన్నాయి కానీ ఏది లేదు అంటే పలకరించిన వాళ్ళు లేడు. బాగున్నావా, ఉన్నావా, తిన్నావా అంతే చాలు. నాకేం పెట్టక్కర్లే, నాకేం ఇవ్వక్కర్లే. బాగున్నావా రోజుకు ఒకసారి, వారంకి ఒకసారి. మా విశ్వాసులు ప్రతిరోజు ఫోన్ చేసిన వాళ్ళు ఉన్నారు, అప్పుడప్పుడు ఫోన్ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఉన్నారు తప్ప నాతో పుట్టి పెరిగిన నా అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, ఆల్పిల్లలు బంధువర్గం ఎక్కడ ఉన్నామని అడిగిన వాళ్ళు లేడు, తిన్నావా అని అడిగిన వాళ్ళు లేడు. అంటే మా మామకేమి, మా పెద్దనాన్నకేమి, మా చిన్నాన్నకేమి, మా తాతకేమి అన్నీ ఉన్నాయి కదా, ఇంకేటి అడుగుతాము? తనే మాకు ఇస్తున్నారు, నేను ఇవ్వాల్సిన పని లేదు ఆయనకి అడగడం. అయినా అడిగినా ఇవ్వాల్సిన పని లేదు, ఆయన హ్యాపీగానే ఉంటారులే అక్కడ ఉన్నాను అనుకుంటారేమో. మరి ఏమనుకుంటారో నాకు తెలియదు, వాళ్ళ మస్తిష్కంలో ఏముందో అది తెలియదు. కానీ నేనంటాను, ఏమీ ఉన్నా లేకపోయినా బాగున్నారా అని ఒక మాట, ఆ మాట బతికిస్తుంది. వాక్యం చెప్తుంది కదా, యేసయ్య ఈ రొట్టె వలన కాదు, దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన మనిషి జీవిస్తాడు అని. ఒక మనిషి జీవించాలంటే ఆ మనిషికి కావాల్సింది ఒక ఆదరణకరమైన మాట. నేను కోరుకుంది అది మీ అందరికీ. ఆ ఒక్క మాట మీకు ఇష్టమైతే, మీకు నచ్చితే, ఒకవేళ నేను దుర్మార్గుడిని, దుస్తుడిని అని అనుకోండి. ఒకవేళ ఎంత దుస్తుడిని అయినా ఇప్పుడు మీరు మంచోళ్ళు కదా, ఇప్పుడు మీరు మాట చెప్పండి, అయ్యా నువ్వు దుస్తుడివే కానీ నీకు పలకరిస్తాం, ఎందుకంటే దేవుడు శత్రువుని ప్రేమించమన్నాడు, నేను దూషించే వరకు ఒక ప్రార్థన చేయమన్నాడు, కాబట్టి మీకోసం ప్రార్థన చేస్తున్నాం, మీరేం భయపడొద్దు, చింతించొద్దు అని ఒక మాట అనండి, అది చాలు. నా చివరి కోరిక, నేను సంతోషంగా ఉండాలంటే మీరు నాకు ఏమీ ఇవ్వద్దు. ఇప్పుడు 300 400 ఇస్తే ఎంతసేపు అయినా మాట్లాడుకోవచ్చు, అన్లిమిటెడ్. మీకు నచ్చినంత మాట్లాడతారు, అలాగో నాకు తెలుసు. కానీ నేను నచ్చను. ఎందుకు నచ్చను నాకు తెలియదు. ఒకవేళ నేను నచ్చినా నచ్చకపోయినా మీకు నిర్ణయించుకునేది ఏంటంటే ఒక మాట ఫోన్ చేయండి, నాకు అదే చాలు. థ్యాంక్ యూ. మా ఇంతవరకు మరి చాలా చక్కగా కొన్ని విషయాలు మరి నేను అంటాను ఏంటంటే, వాళ్ళందరూ బహుశా అనుకోవచ్చు దేవుడు తోడుగా ఉన్నారు కాబట్టి మేము దూరంగా ఉన్నా పర్వాలేదని ఓ భరోసా గలమయ్యా. మా విన్నారా? దేవుడు చూసుకుంటాడులే అనే ఒక నిశ్చయిత కాబట్టి ఆ విధంగా అనొచ్చు. మరి ఏదైనా సరే మరి ఈ పలకరింపులు అవన్నీ ఈ రోజుల్లో తగ్గుతున్నాయి, కానీ అవే నిలబెట్టాలట. ఇంగ్లీష్లో ఒక ఇది ఉంటుంది, ద 3 most important words అట, హౌ ఆర్ యూ అట, 3 most important words. అదంటే చాలా చక్కగా ఫీల్ అయిపోతాడట. అంటే వాడిని నెగ్లెక్ట్ చేయకుండా హౌ ఆర్ యూ, ఎలా ఉన్నావు అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడట. అదే ద 2 important words ఏంటట, థ్యాంక్ యూ అట. ఆ 2 అంటే చాలు, థ్యాంక్ యూ, చాలా సంతోషిస్తాడట. బట్ ద లీస్ట్ ఇంపార్టెంట్ వర్డ్, దానికి విలువ ఇవ్వకూడదట, సింగిల్ వర్డ్ ఉంది. అదేంటి తెలుసా? నేను అనేదానికి ద లీస్ట్ ఇంపార్టెంట్ వర్డ్. మరి సమయంలో మన మధ్యకు మరి బుడితి నుంచి డాక్టర్ వినోదరావు గారు వచ్చారు. చప్పట్లతో వినోదరావు గారికి ఈ యొక్క వేదిక పైకి ఆహ్వానం తెలియజేస్తా ఉన్నాము. వారి ఇరువురు కూడా వచ్చారు. వాళ్ళ ఇరువురు కూడా మరి వందనాలు తెలియజేస్తూ, ఈ సమయంలో ఇక్కడ మరి ఆదరణ మాటలు ఉన్నాయి. ఈ ఆదరణ మాటలకి వెళ్ళబోయే ముందు మరి చాలా మంది కొన్ని ప్రత్యేక పాటలు కూడా ఉన్నాయి. మరి ఆదరణ మాటలు, మొట్టమొదటి ఆదరణ మాట మరి విజయరత్న బెహరా గారు మాట్లాడతారు. దానికి సిద్ధంగా ఉండవలసిందిగా కోరుచు ఈ సమయంలో ఒక ప్రత్యేక పాట మన మధ్య ఉంటే మేనా టీచర్ గారు పాడి వినిపిస్తారు. తర్వాత విజయరత్న బెహరా గారు కొన్ని. హల్లెలూయా. ఈ పాట సుశీలక్క, కీర్తిశేషులు సుశీలక్క స్మారక 2వ సంవత్సరం సందర్భంగా మా ఆయన నాకు చెప్పారు ఏదైనా పాట ప్రిపేర్ అవ్వమని. అది నిన్న ఒక్కరోజే ప్రిపేర్
పేరు రావడం జరిగింది. ఏమైనా తప్పులుంటే క్షమించమని కోరుతూ ఉన్నాం. నీ ఆశయం నీ కాపురం నీ వారికే అంకితం, నీ వైభవం సుందరం మా ఇంటికే సంతసం. అమ్మగాను ఎల్లవేళ పొందికగా వెలిగిన మాతృమూర్తిగా ప్రేమరాణిగా వెలిగే సుశీలవై లలలా ఆశయం నీ కాపురం నీ వారికే అంకితం, నీ వైభవం సుందరం మా ఇంటికే సంతసం. అమ్మగాను ఎల్లవేళ పొందికగా మెలిగిన మాతృమూర్తిగా ప్రేమరాణిగా వెలిగే సుశీలవై లలలా లాలా లాలా లలా లలలా లలలా లాలా లలా. నీ జ్ఞాపకం నీ లాలనం మా సేవకే అంకితం, నీ రాజసం పాలనం అది సంతోషకారకం. మమతల మది మాకే సొంతం అది నిలిచేను ఆశాంతం, మంజుల రాగం పలికే నిరతం పరవశించి పాటగా మనసు తేట పూల పాట నీ కుమార ప్రేమగా నీవు లేని వారిగా బ్రతుకంత చీకటి కాదా, ఎదురు చూసే మా జ్యోత్స్న ఓ మా సుశీల. నీ ఆశయం నీ కాపురం నీ వారికే అంకితం, నీ వైభవం సుందరం మా ఇంటికే సంతసం. అమ్మగాను ఎల్లవేళ పొందికగా మెలిగిన మాతృమూర్తిగా ప్రేమరాణిగా వెలిగే సుశీలవై లలలా లాలా లాలా లలా లలలా లలలా లాలా లలా. నీ జ్ఞాపకం నీ లాలనం మా సేవకే అంకితం, నీ అల్లుడు సుధాకరుడు తలచి పిలిచే వగచెను ప్రేమమూర్తి సుశీలమ్మ, నీవే వారి వెలుగువని నీవు మరణించిన గాని మా తోడు ఉంటే చాలని భర్తగా భక్తవత్సలం నిన్ను సదా కొలిచెను దీనురాలి మొర వినుమ రావా మా సుశీల.
రాణిగా వెలిగే సుశీలవై లలలా లాలా లాలా లలా లలలా లలలా లాలా లలా నీ జ్ఞాపకం నీ లాలనం మా సేవకే అంకితం నీ రాజసం పాలనం మది సంతోషకారకం నీ జ్ఞాపకం నీ లాలనం మా సేవకే అంకితం నీ రాజసం పాలనం మది సంతోషకారకం నీ జ్ఞాపకం నీ లాలనం మా సేవకే అంకితం లాలా లలా లాలా లలా లాలా లలా లాలా లలా నీ జ్ఞాపకం నీ లాలనం మా సేవకే అంకితం మా సేవకే అంకితం 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 థ్యాంక్ యూ సమయంలో ఇంకా వస్తూనే ఉన్నారు. కొంచెం వాళ్ళకి ప్లేస్లు అడ్జస్ట్ చేయండి. మరి ప్రియులు మరి శ్రీమతి విజయరత్న బెహ్రా గారు కొన్ని ఆదరణ మాటలు చేయాలని. ప్రభునందు ప్రియ సంఘస్థులైన వారందరికీ అమ్మ కొంచెం సైలెన్స్ కొంచెం. దక్కలి సంఘము నెక్స్ట్ కురసవాడ సంఘం ఇక్కడ చేరవచ్చినటువంటి మా కుటుంబ సభ్యులైన వారందరూ కూడా సుశీలమ్మ గారు నాకు రెండవ వదిన. వదినమ్మ గారికి ఈ దినానికి 2 సంవత్సరాలు తాను ప్రభునందు చేరి ఆమెకున్న ధన్యత ఆమెకున్న భాగ్యం నాకు లేదని నేను అనుకుంటాను. ఎందుకంట ప్రభునందు మృతులు ధన్యులు. ఇదేనా ఆమెను జ్ఞాపకం చేసుకోవడానికి ఈ స్థలానికి చేరవచ్చినటువంటి మా కుటుంబ సభ్యులకి మరి ముఖ్యంగా దైవ సేవకులకును ప్రభు నామాన్ని బట్టి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, ఆమె అన్నయ్య చెప్పిన దాంట్లో యాజ్ ఇట్ ఈజ్గా ప్రతి అంశంలో కూడా నేను కాపీ కొట్టాలి. అంతేనా? విన్నటువంటి వారు ఎవరైనా ఉన్నారా? ఇక్కడ విన్నటువంటి వారు ఎవరైనా ఉన్నారా? మనవుతున్నారు, మధ్యలో వచ్చారా? ఆయన చెప్పినటువంటి పాయింట్ ఏంటంటే తన వివాహము 73లో జరిగింది. అప్పటికి నా చిన్న కుమార్తె కడుపులో ఉంది. ఆనాటి నుండి ఆనాటి తన పరిస్థితి, తన కుటుంబ పరిస్థితిని చెప్పుకొచ్చారు. ఏంటంట? నిల్. తన పరిస్థితి నిల్. ఈ దినాన్ని ఫిల్. ఈ దినాన్ని ఏ విషయంలో కూడా కొరత లేనటువంటి అన్ని విషయాల్లో కూడా దేవుడు ఆశీర్వదించారు, బహుగా ఆశీర్వదించారు. ప్రియులారా, క్రీస్తు యేసునందు నమ్మిక ఉంచినటువంటి వారు ఎవరైనా చెడిపోయారా? చెప్పండి. మన స్థితిలో ఏమై ఉన్నాను, ఏ పరిస్థితిలో మనమున్నాను, కూడి వచ్చిన సంఘ బిడ్డలైనటువంటి వారందరి జీవితాల్లో కూడా ఇది మన అతిశయం, ఇది మన ఆనందం. అనేవారు చప్పట్లో కొట్టండి. అతి అనుభవం కలిగినటువంటి వారు ఏ స్థితిలో ఉన్నా మన స్థితి గత కాలంలో ఎలా ఉంది, ప్రతి ఒక్కరి విశ్వాసి జీవితంలో క్రీస్తు యేసు నందు రక్షింపబడిన ప్రతి బిడ్డల జీవితాల్లో కూడా దేవుడు ఒక విధమైనటువంటి అదృశ్యమైనటువంటి మహిమాకరమైనటువంటి అద్భుత కార్యాలు ఆయన మనందరి పట్ల చేశారు. ఆయన దగ్గరికి వచ్చిన వారిని ఎవరిని కూడా త్రోసిపుచ్చే దేవుడు కాడు కదా.
మన చింతలన్నీ కూడాను చెప్పండి, నా పైన వేయండి, నేను మీకు విశ్రాంతిని, శాంతి సమాధానం కావాలి అని అంటే అదే ఐశ్వర్యం అండి. క్రీస్తు యేసు నందు ఉన్నవారు వారి వారి ప్రతి అవసరతలను కూడా తీర్చిదిద్ది ఆయన ఐశ్వర్యం చేత మన దినమందు నిలవబెట్టుకున్నాడు. దేవుని స్తోత్రం. ఇదండి. ఇక నీతిమంతులను జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదకరము. ఆశీర్వాదము, ఈ ఆశీర్వాదం ఏం కలుగు చేస్తుందంట? మహిమకరమైనటువంటి మహిమకరమైన జీవితాన్ని ఇక్కడ కూడి వచ్చిన సంఘస్థులైన వారందరికీ, యేసుని నమ్మిన ప్రతి ఒక్కరికి కూడా ఆయన అనుగ్రహించే గొప్ప ఈవి అండి. అది గొప్ప వరం, అది గొప్ప వరం. ఈ వరాన్ని ఎవరిస్తారు? అంతే కదమ్మా. వారికి మనకంటే గొప్ప ఐశ్వర్యం ఉంటే ఉండవచ్చు ఈ లోక సంబంధముగా. నాకైతే నేనైతే అంటాను ఆయన మహిమ ఐశ్వర్యమును దేవుడు మనకి కలగజేశాడు. ఇంతటి గొప్ప ఆశీర్వాదాన్ని మనం పొందుకున్న తర్వాత మనం ఎవరు దీనులంగా ఉంటాము, దరిద్రులంగా ఉంటాము, బలహీనంగా ఉంటాం. శారీరకంగా లోకంలో ప్రతి వ్యక్తి కూడా బలహీనుడే. కానీ ఆత్మకు మాత్రము ఆయన స్వస్థపరిచినప్పుడు ఆయనకున్నటువంటి ఆ శక్తి, ఆయనకున్నటువంటి ఆధిక్యత, ఆయనకున్నటువంటి ఆ సమాధానం, ఆ నెమ్మది, ఆ అతిశయము క్రీస్తు యేసునందే తప్ప ఇంకా ఎవ్వరి ద్వారా దేని ద్వారా కూడా లోకంలో ఉన్న నటన అంతా కూడా ఏమైపోద్దంట? గతించిపోతాయి. కానీ దేవుని మాటలు మాత్రము మన హృదయంలో ఉంటే మాత్రం మనెవ్వరు కూడా కదిలించలేరు. దేవుని స్తోత్రం చెప్పండి. మీరందరూ ఐశ్వర్యవంతులమే, మనమందరం ఐశ్వర్యవంతులమే. ఎవరి ఉందంట? మన ప్రభు అయిన క్రీస్తు యేసునందే. ఆయన మనం విమోచించాడండి. ఎంతకంటే ఐశ్వర్యం మరికి ఎవరికైనా ఉంటుందా? మనం రక్షించాడండి, మన కాపాడాడు. ఇక లాస్ట్ వచ్చిన ఏం చెప్పారంట? లాస్ట్గా ఏం చెప్పారా? అమ్మా, ఎవరు లేరంట. విడువబడిన వారులారా, విధవరాండలారా, పిలుస్తున్నాడండి. పిలుస్తున్నాడా? మీరు ఒంటరి వారు ఒకరిని ఒకరు ఓదార్చుకోవాలి. కరెక్ట్. ఒకరిని ఒకరు ఆదరించుకోవాలి, ఒకరికొకరు పరామర్శించుకోవాలి. మా తల్లిగారు, మా అమ్మగారు ఏనాడండి, మా కన్నా నవ్వుతుంది, ఏనాడంటే ఆ పిల్ల చిన్నప్పుడేమో పుట్టిందో లేదో తెలియదు, ఆనాటి నుండి నేటి దినముల వరకు కూడా ప్రేమేదమ్మా, ప్రేమేది? ప్రేమను గురించే ప్రకటిస్తామమ్మా, ప్రేమను గురించే ప్రార్థిస్తామమ్మా, ప్రేమ గురించే వివరిస్తామమ్మా. కానీ మనలో మాత్రం ప్రేమ లేదమ్మా. ఆయన రాకడ అతి సమీపముగా ఉంది కనుక ప్రేమలు చల్లారిపోవును. ప్రేమ ఏమైపోయిందండి? ఎవ్వరికి ప్రేమ అనేది అసలు క్రీస్తు యేసు ప్రేమను బట్టి ప్రేమించినటువంటి వారు ధన్యులు. ప్రేమ చెబుతూనే ఉన్నాము కానీ మనలో మాత్రం క్రియారూపకముగా మాత్రం వాటిని కనపరచలేకపోతున్నాం. ఒక్కొక్క పర్యాయం ప్రేమించి ఒకవేళ అధికంగా మాట్లాడితే ఏమైనా అనుకుంటారేమోనని మమ్మల్ని మేము తగ్గించుకునే స్వభావం మాత్రం దేవుడు మాకు ఇచ్చాడు. తగ్గింపు స్వభావం ఎవరికి ఉంది? మన ప్రభు అయిన యేసుకే ఉంది. ఆ తగ్గింపు స్వభావం ఆటంకపరచకూడదు. ఎలా నిలవబడలేము, వారి ఎదుట మరి ఇంకా మాట్లాడడానికి శక్తి లేదు, బలం లేదు అని అనుకుంటే మనని మనం కించపరుచుకున్నట్లే అని వారి నిమిత్తమే ఏం చేస్తామంట? ప్రార్థన తప్ప ఏం చేస్తామంట? నిజంగా ఆ ప్రార్థనే మా పితరులు అందరి యొక్క ప్రార్థనే. ఈ దినం అందరినీ కూడా ఈ దినం తల్లిగారు, మరి అదే సుశీలమ్మ గారు, మా వదినమ్మ గారు లోకాన్ని గతించిపోయినా సరే వారి సంఘాన్ని మాత్రం ఎక్కువగా ప్రేమించేవారు.
వారి సంఘాన్ని మాత్రం ఎక్కడికి వెళ్ళాలనుకున్నా నిజంగా చిన్న పిల్లలాగానే ఆమె ఏమయ్యేదంటే చిన్న పిల్లలాగానే మరి మా అన్నయ్య బండి ఎక్కిపోవడం కానీ నెక్స్ట్ ఆటోలో మీతో పాటు సహవాసం చేయడం కానీ పరిగెట్టడం కానీ ఇలాగ మాత్రం ఆమెకు మాత్రం అటువంటి ఉత్సాహము ఉజ్జీవం మాత్రం అనేకులను ప్రేమించి సహకరించి వారిని బలపరిచి వారిని దేవుని మందిరానికి తేవడానికి మాత్రం తల్లి ఏం చేసేదండి మీ కొరకు ఏమండి ప్రయాసపడేది, ప్రార్థన చేసేది, వాక్యాన్ని ధ్యానం చేసుకుండేది. ఇటువంటి ప్రార్థనా శక్తి కలిగినటువంటి ఆ తల్లి నిజంగా మీ సంఘం అంది కూడా ఎంత ఆశీర్వాదాలు పొందుకున్నారని నేను చెప్పగలను. ఆమె బలపరిచిన విధానాన్ని బట్టి ఈ దినం మీ సంఘం స్థిరంగా నిలవబడ్డానికి దేవుడు గొప్ప కృపను చూపినాడు. కనుక ఈ దినమందు ఆ వదినమ్మ లేదు అనేటటువంటి ఆ మైనస్ పాయింట్ని తీసేసి ఈ దినం నాకు అందరూ కూడా నిజంగా నేనంటాను సంఘమే, నిజంగా సంఘము నడిపించినటువంటి నాయకులకు ఉన్నటువంటి సంతృప్తి ఆనందము కుటుంబాల్లో ఉండవండి. లోకములో కుటుంబ సభ్యుల మధ్యలో ఎవరి మధ్యలో ఉండవు. వారు మరిచిపోతారు, విడిచిపెడతారు. కానీ దేవాతి దేవుని నామములో రక్షించబడిన మిమ్మలను ఒక నూతనమైనటువంటి ఆత్మ జన్మనిచ్చినటువంటి ఆ దైవ జనులు ఉన్నటువంటి ఆ సంతోషం ఆనందాన్ని నేను అనుభవిస్తున్నాను, అన్నయ్య కూడా అనుభవిస్తున్నారు. కుటుంబ సభ్యులు మా వారందరూ కూడా దేవుని సేవలోనే ఉన్నటువంటి ప్రతి వారికి ఆధారభూతుడైన వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారే. కనుక మీరును ఆదరించబడి సేద తీర్చబడి మా కొరకును సంఘము కొరకు సహవాసము కొరకు సమాజం కొరకు ప్రార్థన చేయండి, ప్రోత్సహించండి, రక్షణ మార్గంలో నడిపించండి. నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు తెలియజేశారు. మరి ఈ ఆదరణ మాటలు అందుకే వింటూ ఉంటే మనకి అనేక విషయాలు మనకి తెలుస్తాయి. సో మరి తనకి వందనాలు తెలియజేస్తే సమయంలో అంటే చాలామంది మరి పాటలు పాడుతూ ఉన్నారు. మరి సమయం తక్కువగా ఉంది కాబట్టి మరి గమనించాలి. మరి ఆదరణ మాటలు కూడా మాట్లాడాలి. ఈ సమయంలో మరి షారోన్ పాట పాడి వినిపిస్తుంది. తదుపరి మరి ఆదరణ మాటల గురించి మరి బుడితి నుంచి ప్రియులు డాక్టర్ డి వినోద్రావు గారు సిద్ధంగా ఉండవలసిందిగా మరి కోర్చు. ఈ సమయంలో మరి షారోన్. నీ ప్రేమయే నాకు చాలు, నీ తోడు నాకుంటే చాలు, నా జీవితాన ఒంటరి పయనాన నీ నీడలో నన్ను నడిపించుమా, నీ ప్రేమయే నాకు చాలు, నీ తోడు నాకుంటే చాలు, నా జీవితాన ఒంటరి పయనాన నీ నీడలో నన్ను నడిపించుమా, నీ ప్రేమయే నాకు చాలు. యేసయ్యా 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 యేసయ్యా
చాలు నీ తోడు నాకుంటే చాలు నా జీవితాన ఒంటరి పయనాన నీ నీడలో నన్ను నడిపించుమా నీ ప్రేమయే నాకు చాలు నువ్వు లేక నేను జీవించలేను నీ రాకకై వేచి ఉన్నా నువ్వు లేని నన్ను ఊహించలేను నాలోన నివసించుమన్నా నా ఊహలో నీ రూపమే నా ధ్యాసలో నీ ధ్యానమే నీ రూపులో మార్చెనయ్యా యేసయ్యా 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 నీ ప్రేమయే నాకు చాలు నీ తోడు నాకుంటే చాలు నా జీవితాన ఒంటరి పయనాన నీ నీడలో నన్ను నడిపించుమా నీ ప్రేమయే నాకు చాలు. థ్యాంక్ యూ. పాడి వినిపించింది. మరి ఇప్పుడు పాడిన తను షారోన్ మరి భక్తవత్సల మాస్టర్ మనవరాలు ప్రేమ్ పాస్టర్ గారు, అదేవిధంగా పాస్టమ్ గారు ఉన్నారు తెలుగు పాట చేసి వాళ్ళ తాలూకా పాప చాలా చక్కగా చూడండి ఎంతగా నడిపించారో. మరి శ్రీకాకుళం తెలుగు పాట చర్చిలో వీళ్ళే వైర్లో చేస్తారు. సన్నీ కానీ అదేవిధంగా మరి షారోన్ కానీ ఆ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తాడు సన్నీ అక్కడ. మరి వాళ్ళ గురించి ప్రార్థన చేయండి. ఈ సమయంలో మరి డాక్టర్ డి వినోదరావు గారు. ప్రైజ్ ద లార్డ్. దేవుని సేవకులు, వేదికని అలంకరించినటువంటి పెద్దలు, అలాగే పాస్టర్ ప్రేమ్, అలాగే మా వదిన గారు దేవుని సేవకులు, అలాగే కూడి వచ్చిన మీ అందరికి కూడా యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామములో నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. పోతే సమయంలో మా చెల్లి సుశీల గురించి చెప్పాలంటే నాకు తనతో అంత పెద్ద అనుబంధం ఏమీ లేదు. చిన్నప్పుడు చూడటం, అప్పుడప్పుడు చుట్టారికానికి వస్తే ఏమన్నాయని పలకరించడమే మాకు తనకున్నటువంటి ఎక్కువ ఇది. కానీ నేను ఆమెలో అనుకున్నది ఏంటంటే, ఎప్పుడు కనిపించినా టెక్కల్లో ఉండేటప్పుడు ఆ సమయాల్లో ఎప్పుడో సంవత్సరం నాడో 2 సంవత్సరాల నాడో ఏదో అకేషన్ అయినప్పుడే కలుసుకోవటం జరిగేది. కూర్చునేటప్పుడు తన హృదయంలో ఉన్న విషయాలన్నీ కూడా ఏ అరమరికి లేకుండా చెప్పేసేది. మరి ఇంకా ఇది చెప్పాలా చెప్పకూడదు, ఒకరి గురించి చెప్పాలా చెప్పకూడదు అని కాదు, స్ట్రైట్ ఫార్వర్డ్గా అన్ని విషయాలు మాట్లాడేటటువంటి వ్యక్తి ఆమె. ఏమైనప్పటికీ ఆమె ఒక మంచి భార్యగా, తన అంటే భక్తవత్సలం గారి భార్యగా ఉండడం నేను ఎరుగుదును. చక్కగా మా ఫ్యామిలీస్లో చక్కగా ఉండేది. మరి తను లేకపోవటం ఎంతైనా బాధాకరమే. ఒక విషయం మీకు చెప్తాను. పేతురు, అపోజిట్ అయిన పేతురు చెరసాల్లో వేయబడినప్పుడు ఆ చెరసాల మీదకి ఎక్కడికి వచ్చేటప్పుడు తన భార్య చనిపోయింది. పేతురు గారి భార్య చనిపోయింది. చనిపోతే ఆమెకు తీసుకొని వెళ్తుంటే
అప్పుడు పేతురుకు చెప్పారు, నీ భార్య చనిపోయింది, తీసుకుని వెళ్తున్నారు అని. అప్పుడు పేతురు అన్నమాట ఒక్క మాట, ఓ హౌ వాట్ యు ఆర్ బ్లెస్డ్, నిజంగా నువ్వు ఎంత ధన్యురాలివి అన్న మాట, అంతే ఒక్క మాటే అన్నాడు ఆయన. కనుక ప్రభు బిడ్డలు ఇప్పుడు మా వదిన గారు చెప్పినట్టు చనిపోయినా మనకు ఈ గొప్ప భాగ్యం ఉంది, ఆయన సన్నిధిలో ఉంటాం. అది మన నమ్మకం, అదే మన నిరీక్షణ కూడా. కనుక ఆ పేతురు అన్న మాట నేను ఇప్పుడు కూర్చునేటప్పుడు ఈ విషయంలో గుర్తొచ్చింది. ఆమె ప్రభువుని నమ్ముకుంది, ప్రభువుతో కూడా ఉంది. అందుకని పేతురు కూడా ప్రభువుని చక్కగా ఎరిగినటువంటి శిష్యుడు. ఆయన ప్రభువుని బాగా ఆకలించుకున్నటువంటి శిష్యుడు. ఆయన ఆ మాట అనడం అది ఎంతో ధన్యకరమైనటువంటి మాట. ఓ ద వాట్ బ్లెస్డ్, నిజంగా నువ్వు ఎంత ధన్యురాలివి. కనుక మనం ఈ లోకంలో ఉండేటప్పుడు ఈ విధంగా మనం అందరం కూడా కూడుకోవటం చాలా గొప్ప సంగతి. అందుకనే 103వ కీర్తనలో మొట్టమొదటి వచనంలో ఏమంటాడంటే ఒక చక్కని మాట ఉంది, నా ప్రాణమా యెహోవాను సంతించుము, నా అంతరంగం సమస్తమా ఆయన పరిశుద్ధం సంతి, నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరొకము. ఎంత బ్లెస్డ్ మాట. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కనుక దేవుడు మనకిచ్చిన ఈ ఆధిక్యత ఎంతో గొప్పది. అలాగే మరొక మాట, కీర్తనలు 119 155 వచనంలో ఒక మాట అంటాడు, భక్తిహీనుడు నీ కట్టడలను వెదకటలేదు గనుక రక్షణ వారికి దూరంగా ఉంది. భక్తిహీనులు రక్షణ గురించి వారు వెతకటం లేదు, అందుకే రక్షణ వారికి దూరంగా ఉంది. మనకి ఎంత భాగ్యం, మనం వెతికాం, రక్షణ దొరికింది. కనుక పేతురు అందుకనే ఆ మాట అనగలిగాడు. ఆ లాస్ట్లో పేతురుకి తన భార్యను చూడటానికి కూడా దగ్గరికి వెళ్ళనివ్వలేదు. ఆ మేడ మీద ఆ దేని మీద ఉండి తన భార్యను చూసి దగ్గరికి వచ్చి భార్యని చూడటానికి కూడా అవ్వలేదు. కానీ ఒక్క మాట అన్నాడు, నిజంగా నువ్వు ఎంత ధన్యురాలివి. సో దేవుని బిడ్డలుగా మనం ఈ విషయాన్ని గ్రహించుకొని ప్రభువులు జీవించాలి. అంతకంటే నేనేం చెప్పలేను. మే గాడ్ కన్సోల్ యువర్ సోల్. రైట్ బాగా. మరి మా సంఘం నుంచి మా సంఘ వైస్ ప్రెసిడెంట్ గారు కాళ్ళ లారెన్స్ గారు కొన్ని ఆదర మాటలు చెప్పాలని తెలియజేస్తూ ఉన్నాం. ప్రభు నామానికి వందనాలు చెల్లిస్తూ, మొట్టమొదటిగా దేవుని నామానికి వందనాలు చేస్తూ వేదిక అలంకరించిన దైవజనులు పిల్లిపాయ గారికి, అలాగే పెద్దలు భక్తవత్సల రమేష్ గారికి, వినోదరావు గారికి, ఇక్కడ చేరిన ప్రతి వారికి కూడా, మరి విజయరత్నం గారికి, మరి దైవ జ్యోతిని గారికి, వీరందరికీ కూడా నా తరఫున సంఘం తరఫున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మనం అందరూ ఈ విధంగా కూడుకొని దేవుని సన్నిధిలో ఈ విధంగా ప్రార్థన చేసుకొని ఒక పెద్దలను తలంచుకొని ఈ విధంగా ఉన్నామంటే దేవుని యొక్క కృప. గతించిన కాలంలో దేవుడు మనకి ఎంతగానో ఆశీర్వదించాడు. ఒక దినాన్ని ఎటువంటి స్థితిలో ఉన్నామో అది గుర్తు చేసుకొని మన ఈ దినాన్ని దేవుడు మనం ఎంతగానో ఆశీర్వదించాడు. ఒక దినాన్ని మందిరానికి రావాలంటే ఎక్కడో ఆటో తీసుకోవడమో, సైకిల్ తీసుకోవడమో, లేకపోతే నడిచి రావడమో. మన పితరులు అయితే అంత దూరం నుండి, మన సామ్యుల్ మాస్టర్ గారు అయితే మా పెదనాన్నగారు ఎంతో దూరం నుండి కష్టపడి సైకిల్ పర్లాకి నుండి వచ్చి మరి ఇక్కడ సేవ చేసేవారు. కానీ దేవుడు ఆ దినాన కాళ్ళ లక్ష్మీనారాయణ గారు చేసిన సేవ, సామ్యుల్ గారు పెద్దలు చేసిన సేవే ఈ దినాన మనం మందిరానికి ఏ విధంగా వస్తున్నాండి. ఆ దినాన కాలుతో వచ్చిన వారు ఈ దినాన 4 చక్రాల బండితో వస్తున్నాం. ఇక్కడికి వాహనాలు ఇచ్చాడు దేవుడు. ఇంకనూ మనకు ఆశీర్వదిస్తాడు. మనం ఇంతగానో దేవుడు మనం ఆశీర్వదిస్తున్నాడంటే దేవుల్లో మనం ఇంకనూ ముందుకు నడాలి. మరి ముఖ్యంగా మరి ఇక్కడికి ఎందుకు చేరి ఉన్నామో మీ అందరికీ తెలిసిన విషయమే. సుశీలమ్మ గారి కోసం 2 మాటలు చాలా సమయం మరి పెద్దలు, మరి చాలా పెద్దలు, మరి వినోదరావు గారు, డాక్టర్ వినోదరావు గారు మన మధ్యలో
మరి యవనస్తులు మన మధ్యలో ఉండేలాగా మాటలు చెప్పేవాళ్ళందుకు చాలా ఆనందంగా ఉంది నాకు. మరి అదేవిధంగా విజయరత్నం గారు మీరు వీరందరూ చెప్పే వాక్యాలు మాటలను బట్టి మరి చాలా సమయం అయిపోయింది. మరి నేను రెండు మాటలు తలుచుకొని మరి ముగిస్తాను. మరి సుశీలమ్మ గారికి మా నాన్నగారు ఎక్కువగా అభిమానించారు. ఎందుకంటే ఆమె రైల్వేలో పనిచేస్తుంది కనుక వారి ఇరువురు కూడా ఎప్పుడు కూడా అన్యోన్యంగా ఉండేవారు, ఎక్కువగా ప్రేమించేవారు. నాన్నగారికి ఎవరైనా తెలుపు చీర కట్టుకొని నర్సు ఉద్యోగం చేయడం అంటే నాన్నగారికి చాలా ఇష్టం. ఎందుకంటే వాళ్ళ చెల్లి నర్సు ఉద్యోగం చేసేది. మరి సుశీలమ్మ గారు కూడా మా నాన్నమ్మ గారు కూడా నర్సు ఉద్యోగం చేసేవారు. మరి ఆ నర్సు ఉద్యోగం చేస్తుందని చెప్పి ఆవిడ ఎక్కువగా అభిమానించేవారు కూడా సుశీలమ్మ గారికి. మరి ఎక్కువగా మరి అదేవిధంగా ఆవిడ సుశీలమ్మ గారు అలాంటి చీర కట్టుకుని ఆ ఉద్యోగం చేస్తున్న అలాగనే ఆ పొట్టి కోడలను కూడా తెచ్చుకున్నారు హేమలత గారిని. మరి నాకు దేవుని యొక్క ఆశీర్వాదం అది. మరి ముఖ్యంగా మరి సుశీలమ్మ గారికి ఒక్క మాట చెప్పి నేను ఆపేస్తాను. మరి వారి గృహానికి వెళ్ళినప్పుడు సుశీలమ్మ గారికి మన బోరగాంలో మేము సాయంకాల సమయంలో అప్పుడప్పుడు మన అన్నయ్యను వదిలిని దర్శించాలని వెళ్ళినప్పుడు ఆవిడ గబగబగా గాబరగా మరి ఆ చిన్న చేతులతోటి ఆ టీ పెట్టడానికి వెళ్ళినప్పుడు నేను నవ్వుకుండేవాడిని. నాయన తాగుతావా అని 10 సార్లు అడిగేది. కానీ అన్నయ్య బయట వరండాలో కూర్చొని ఎప్పుడు కూడా సెల్ చేతిలో ఉంటుంది. అయితే వదిలి మాత్రం గొనిగేవారు, చూడు మీ అన్నీ నాకెందుకు చేసుకోవాలి పెళ్ళి, ఆ సెలనే చేసుకోవచ్చు కదా అనేది. 24 గంటలు అంటే ఆయనకి ఎప్పుడు కూడా నేను అనుకునేవాను ఆ సెల్లో ఏడు చూస్తున్నారా అని కాదు, ఆయన ఆ సెల్లో ఎప్పుడు కూడా దేవుని వాక్యం వింటూనే ఉండేవారు. మరి అన్నీకి అడిగామని ఏంటని అంటే హాయిగా ఉంటుంది, హాయిగా వాక్యాన్ని వింటూ మీ వదినాలుగా అంటుందిలే అని ఎవరు. నిజంగా దేవుడు ఆ విధంగా మరి సుశీలమ్మ గారు మంచి త్యాగం చేశారు. తన కుమారుడు ఏకైక కుమారుడు. ఈ దినాల్లో మన కుమారులు ఉంటే ఎక్కువగా చదువుకోవాలి, అమెరికాలో వెళ్ళిపోవాలి, రష్యా వెళ్ళిపోవాలని ఆశిస్తూ ఉంటాం. కానీ సుశీలమ్మ గారు అలా కాదు. తన ఏకైక కుమారుని దేవుని సేవ కోసం తన కుమారుని త్యాగం చేసింది. అదేవిధంగా తల్లి మాటలు కూడా విన్నాడు ఆ కుమారుడు. నా తల్లి చేసే ఆశను నేను తీరుస్తానని చెప్పి ఆయన కూడా దేవుని సేవలో ఉండి మన మధ్యలో ఉన్నందుకు చాలా ఆనందంగా ఉంది. సంఘం నుండి మరి బిడ్డలు మరి ఆ విధంగా సేవ చేస్తున్నారంటే కాళ్ళ లక్ష్మీనారాయణ పిల్లలు, మరి విజయరత్నం గారు అయితేనేమి, మరి మేరీ రత్నం గారు అయితేనేమి, మరి భక్తవత్సల మేష వాళ్ళ కుటుంబంలో చిట్టిబాబు మేషాలు అయితేనేమి, వీళ్ళందరూ కూడా మరి దేవుని సేవలో ఉన్నందువల్లే ఈ దినాన ఉన్నతమైన స్థానంలో ఉంచాడు. దేవుడు ఎవరిని కూడా మర్చిపోడు. ప్రతిదీ కూడా తన యొక్క హస్తాలతో మన అందరికీ దీవిస్తున్నాడు. అదేవిధంగా ఆ కుటుంబానికి దేవుడు ఇంకనూ ఆశీర్వదించాలి. మనందరి కోసం, తన బిడ్డల కోసం సుశీలవదిని గారు ఎక్కడ ఉన్నాడని దేవుని కుడి పార్శ్వంలో ఉండి దేవునితో వ్యాజ్యం ఆడుతున్నాడు. మరి ఆ విధంగా ప్రార్థన చేస్తేనే ఈ దినాన మనం ఈ విధంగా ఉన్నాం. మరి నాకు ఇచ్చిన ఈ 2 మాటలను బట్టి నేను ముగిస్తూ ఉన్నాను. చెప్పబడిన ఆదరణ మాటల గురించి మరి ప్రార్థన చేయవలసిందిగా మరి పరంజ్యోతి అత్త గారు ఉన్నారు. మరి ప్రార్థన చేస్తారు ఆదరణ మాటల గురించి. తర్వాత మనం వాక్య సందేశంలోకి వెళ్దాం. ప్రభు నామానికి వందనాలు. నాకు ఇచ్చినటువంటి తరుణాన్ని బట్టి పాస్టర్ గారికి, సంఘ పెద్దలకి, నాకంటే పెద్దలైనటువంటి పెద్దవారికి, పాస్టర్లకి, పాస్టర్ గారికి, సంఘస్థులకి నమస్కారాలు చెల్లించుకుంటున్నాను. ఈ సమయంలో మా తోటికోళ్ళు సుశీల గారి గురించి మాట్లాడడం అనేది మానవ రీతిన అది బాధాకరమైన విషయమే. నాకంటే మరిది భార్య, ఆమె చిన్నది. ఆమె గురించి ఆదరణకరణ మాట్లాడడం అంటే నాకు చాలా అది దుఃఖంతో కూడినటువంటి పరిస్థితి. మేమిద్దరము తోటికోళ్ళం అయినప్పటికీ ఉద్యోగరీత్యా వేరు వేరు ప్రాంతాల్లో ఉండేవాళ్ళం కాబట్టి అప్పుడప్పుడు కలుసుకుండేటప్పుడు ఒక ఇంటికి వాళ్ళం కాబట్టి మాట్లాడుకోవడం కూడా జరుగుతూ ఉండేది. ఆమె ఒక బోధకురాలి కూతురు, నేను కూడా బోధకురాలి కూతుర్నే కాబట్టి చిన్నప్పటి నుంచి వాక్యంలో పెరిగాం. మాకు ఉగ్గుపాలు వాక్యమే పెట్టారేంటో మా తల్లిదండ్రులు. ఎక్కువ భక్తిగా తను ఉండేది. కుటుంబంలో బిడ్డలకి భక్తి మార్గంలోనే పెంచారు. దేవుని వాక్యాన్ని వాళ్ళకి ఆమె కూడా మా తల్లిదండ్రులు ఆమె తల్లిదండ్రులాగే ఉగ్గుపాలతోనే పోసారు.
ఆ కుమారుడు ప్రేమ్ కుమార్, మా అబ్బాయి, తను ఓ పాస్టర్గా సమర్పించుకోవడం అనేది ఈ రోజుల్లో చాలా 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 అరుదు. చదువుకొని అంత పెద్ద స్టేజ్ల్లోకి వెళ్ళవలసినటువంటి జ్ఞానవంతుడు ఆ కుర్రాడు. అలాంటి బిడ్డని దేవుడు తన వైపు ఆకర్షించాడు, తన సేవకునిగా నిలవబెట్టాడు. అలానే సుధాకర్ మా అల్లుడు గారు కూడాను సేవలో ఆ బిడ్డ కూడా స్థిరపడ్డాడు. ఎంత చక్కని కుటుంబం ఆ కుటుంబంలో నుంచి నిజంగా చంటి ముందు నుంచి చెప్పినప్పుడు, అదే భక్తవత్సలం గారి ముందు నుంచి చెప్పినప్పుడు నేను లేను, కానీ లాస్ట్లోన నా బంధువులందరూ నన్ను మర్చిపోయారు అన్న మాట చెప్పినప్పుడు మాత్రం నాకు చాలా దుఃఖం వచ్చింది. నిజమే, వాళ్ళ పనుల్లో ఇప్పుడు బిజీగా ఉంటారు పిల్లలు, బంధువులు. ఎందుకంటే ఇది స్పీడ్ యుగం. ఇలాంటి టైంలోన తనకి రోజు పలకరించడం అన్నది సంభవం కాదు. కానీ మరిది గారు అలా కోరుకోవడం చాలా ఉచితమైనటువంటిదే. అలాగే ఎవరైనా పలకరించాలని మనస్ఫూర్తిగా వాళ్ళు ఆశిస్తారు కదా. కానీ దేవుడు, విజయరత్నం గారు చెప్పినప్పుడు, దేవుడు మన విడిచిపెట్టడు, ఆయన మనకు సమీపస్తుడు. ఆయనతో మనం గోజాడితే మనతో ఆయనే మాట్లాడతాడు, రోజంతా మాట్లాడతాడు, 24 గంటలు మాట్లాడతాడు. నాకు అలాంటి అనుభవాలు ఉన్నాయి కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. దేవుడు మన పక్షంగా ఉండాలి, మనం దేవునికి సమీపంగా ఉండాలి. అలాంటి సేవలో మరిది గారు ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఆయన సంఘస్థుల్ని, వాక్యాన్ని ఆ విధంగా నడిపిస్తూ ఉన్నారు. నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి 2 మాటలు నేను మాట్లాడగలిగాను. ప్రార్థన చేద్దాం. కృపామయుడైన మా ప్రభువా, జీవం గల మా తండ్రి, నీ ఘననామమునకు స్తోత్రాలు చెల్లించుకొనిచున్నాను నాయన. ప్రభువా, ఇక్కడ ఎందు నిమిత్తమై కూడేమో బంధువులు అందరం మేము నా తండ్రి, ఈ రోజున ఇలాగ కూడుకోవడానికి మీరు మాకు ఇచ్చినటువంటి నీ రక్తంలో ప్రవహించే ప్రేమను బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. ప్రభువా, నీకు వందనాలు. నీ ప్రేమను మేము కడదాకా సాగించడానికి, ఈ రక్షణలో మేము కడదాకా సాగిపోవడానికి ప్రభువా మీరు కృప చూపించండి. మా మధ్యన లేనటువంటి తండ్రి సుశీలమ్మ గారి గురించి నీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాను. ఆ కుటుంబానికి ఆదరణ కావాలి, నీ ఓదార్పు కావాలి తండ్రి. ప్రభువా, ఆమె మీ దగ్గర ఉన్నదనేటువంటి దృఢ విశ్వాసం మాకుంది. మేము నా తండ్రి మీ సన్నిధిలోనికి రావాలని ప్రభువా, మీరు మా దినాల ముందునే లెక్కించారు కాబట్టి మా దినములు సంపూర్తి అప్పుడు మీరు మమ్మల్ని తీసుకెళ్ళేటప్పుడు నా తండ్రి మీ పిలుపునకు లోబడిన ప్రభువా, మేము మీ సన్నిధిలో మా ప్రియులను నా తండ్రి చూడడానికి ప్రభువా మీరు అట్టి ధన్యతలోనికి మమ్మల్ని నడిపిస్తారని మేము నా తండ్రి నిరీక్షణ కలిగి ఉన్నాం. ప్రభువా, అట్టి నిరీక్షణ బట్టి కూడా నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. భక్తవత్సలం గారిని, అలాగనే ప్రేమ్ కుమార్ తాలూకా కుటుంబాన్ని నా తండ్రి, తన బిడ్డలని నా తండ్రి, మంజుని తండ్రి, సుధాకర్ బాబుని, వారి కుమారుణ్ణి మీరు నా ప్రభువా మీ మెండైన దీవెనలతో నింపండి నా తండ్రి. ప్రభువా, కుటుంబానికి సంపూర్ణమైన ఆదరణను కలిగించండి. ఆమె ఏ ఆశయంతో నా తండ్రి ఆ కుటుంబంలో ఒక తండ్రి జ్యోతిలాగా వెలిగి నా ప్రభువా నీ నామాన్ని ఘనపరిచి తండ్రి మహిమపరిచిందో ఆ రీతిగా ఆ బిడ్డలందరూ నా ప్రభువా తన భర్తతో సహా నీ సేవలో ఉంటూ నా తండ్రి నిన్ను మహింపరుస్తూ ఘనపరుస్తూ ఉండగా అట్టి దీపాలుగా నా ప్రభువా వారి సంఘానికి వెలుగై ఉండి వెలుగు మార్గంలో నడిపించే బిడ్డలుగా నడిపించమని తండ్రి కూడి వచ్చిన సంఘాన్ని అంతటినీ బంధువులందరినీ దీవించమని నా ప్రభువును నీ ప్రియకుమారునైనటువంటి యేసయ్య శ్రేష్టమైన నామములో వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మరి వాక్య సందేశంలోకి వెళ్ళబోతున్నాం. మరి వాక్య సందేశంలోకి వెళ్ళబోయే ముందర మన మధ్యలో మరి యూట్యూబ్లో ఎన్నో సాంగ్స్ చేస్తూ మన మధ్య ప్రియులను నిలబెట్టాడు మరి ల్యూక్ మాస్టర్ గారు వచ్చి
పాట పాడవలసిందిగా ఆయనకు మరి వాక్య సందేశానికి వెళ్ళబోయే ముందు మరి టెక్కల్ నుంచి వచ్చినటువంటి బ్రదర్ గారు ఉన్నారు, బ్రదర్ లూక్ గారు. మరి ఎన్నో యూట్యూబ్లు కూడా ఆయన మరి చేశారు. ఈ సమయంలో ఆయన ఈ సమయాన్ని తీసుకుంటారు. ఎరిగియున్నానయ్యా నీకేది అసాధ్యము కాదని, తెలుసుకున్నానయ్యా నీవెప్పుడు మేలు చేస్తావని. ఎరిగియున్నానయ్యా నీకేది అసాధ్యము కాదని, తెలుసుకున్నానయ్యా నీవెప్పుడు మేలు చేస్తావని. మార్పులేని దేవుడనీవని మాట ఇచ్చి నెరవేర్చుతావని. మార్పులేని దేవుడనీవని మాట ఇచ్చి నెరవేర్చుతావని. మారని వాగ్దానములు మా కొరకు దాచి ఉంచినావని. మారని వాగ్దానములు మా కొరకు దాచి ఉంచినావని. ఎరిగియున్నానయ్యా నీకేది అసాధ్యము కాదని, తెలుసుకున్నానయ్యా నీవెప్పుడు మేలు చేస్తావని. నన్ను చుట్టుముట్టిన బాధలతో నా హృదయం కలవరపడగా, నా స్వంత జనుల నిందలతో నా గుండె నాలో నీరైపోగా, నన్ను చుట్టుముట్టిన బాధలతో నా హృదయం కలవరపడగా, నా స్వంత జనుల నిందలతో నా గుండె నాలో నీరైపోగా, అక్కున నన్ను చేర్చుకుంటివే, భయపడకంటివే. మిక్కుట ప్రేమను చూపితివే, నన్ను ఓదార్చితివే. ఎరిగియున్నానయ్యా నీకేది అసాధ్యము కాదని, తెలుసుకున్నానయ్యా నీవెప్పుడు మేలు చేస్తావని. మించిన బలవంతుల చేతి నుండి తప్పించిన యేసు దేవుడా, వంచనకారుల వలల నుండి రక్షించిన హృదయనాథుడా, మించిన బలవంతుల చేతి నుండి తప్పించిన యేసు దేవుడా, వంచనకారుల వలల నుండి రక్షించిన హృదయనాథుడా, నిరాశలు నన్ను దర్శించితివే, ఆదరించితివే. సజీవునిగా నన్నుంచితివే,
మాట ఇచ్చి నెరవేర్చుతావని మారని వాగ్దానములు మా కొరకు దాచి ఉంచినావని మారని వాగ్దానములు మా కొరకు దాచి ఉంచినావని ఎరిగియున్నానయ్యా నీకేది అసాధ్యము కాదని తెలుసుకున్నానయ్యా నీవెప్పుడు మేలు చేస్తావని. హల్లెలూయా. వాక్య సందేశం టైము సారీ, నిజంగా పాస్టర్ గారికి ఈ సమయం చాలా 1 గంటకి ఇవ్వడం అనేది వాకింగ్కి యూఆర్ వెరీ సారీ సార్. మరి మా పాస్టర్ గారు ఫిలిప్ పాస్టర్ గారు మరి సమయం మరి పాస్టర్ గారికి ఇంక చెప్పక్కర్లేదు, 1 అయింది కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని మరి వాక్య సందేశం ఒకసారి చప్పట్లు కొడదాం. చప్పట్లు కొడుతూ అయ్య గారికి ఈ సమయం వస్తుంది. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. గట్టిగా చెప్దాం ఒకసారి, హల్లెలూయా. చాలా సంతోషం. మరి సమయం చాలా అయింది, భోజనం చేసే సమయం. చాలామంది బీపీ పేషెంట్లు, షుగర్ పేషెంట్లు ఉన్నారు. మీ బీపీ లెవెల్స్ పెరగక ముందే, షుగర్స్ లెవెల్ పడిపోక ముందే నా సందేశాన్ని ముగించి మిమ్మల్ని భోజనానికి పంపించాలని ఆశపడుతూ ఉన్నాను. మరి దేవుడు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి దేవాది దేవునికే సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లును గాక. అదేవిధంగా నాకు ఇట్టి సమయాన్ని ఇచ్చినటువంటి కుటుంబ సభ్యులు, ప్రియులు, తండ్రి గారు విజయ భక్తవాసం గారికి మరి వందనాలు. అదేవిధంగా చేరువచ్చిన పెద్దలందరికీ కూడా, సంఘస్థులకు కూడా వందనాలు తెలియజేస్తూ ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 13వ వాక్యాన్ని చదివి 10 లేదా 15 నిమిషాల్లో నా సందేశాన్ని ముగించడానికి నేను ప్రయత్నం చేస్తాను. 14వ అధ్యాయము 13వ వచనం. అంతటా ఇప్పటి నుండి ప్రభువు నందు మృతి నొందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియల్లో వారి వెంట పోవునని ఆత్మ చెబుతున్నాడు. తల ఉంచి కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చెప్దాం. మహోన్నతుడా, మీకు వందనాలు. మధ్యాహ్న సమయంలో ప్రియా తల్లి గారు, నాయన కీర్తిశేషులు కేజే సుశీల గారి యొక్క జ్ఞాపకార్థ కూటంలో ఇంతవరకు తల్లిగారి కొరకైనటువంటి అనేకమైన మాటలు విన్నాం, ఆదరణ మాటలు విన్నాం, కుటుంబం యొక్క సాక్ష్యాన్ని విన్నాం. మరి వాటితో పాటు సజీవులుగా మాకు నీ మాటలు అవసరం కనుక నిరీక్షణ కలిగినటువంటి ఆ మాటలు వినడానికి నీ సహాయం ఇచ్చినందుకు వందనాలు. నీ దాసునిగా నిలబడ్డాను, సహాయం అనుగ్రహించండి. నాతో మాతో మీరు మాట్లాడండి. ఈ మాటల ద్వారా మేము నిరీక్షణ పొందడానికి, కుటుంబము ఆదరించబడడానికి నీ సహాయం అనుగ్రహించి కృపలు బలపరచమని యేసు నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మంచిది పిల్లల సమయంలో చదవబడిన వాక్యం మనందరికీ చాలా సుపరిచితమైన మాట. కారణం ఏంటంటే ఈ లోకములో జీవిస్తున్నటువంటి ప్రతి విశ్వాసి కూడా మరి ఏదో ఒక రోజు ఈ నివాసాన్ని లేక ఈ స్థలాన్ని విడిచి ప్రభువునొద్దకి వెళ్ళాల్సిందే. అయితే వెళ్లే ముందు ఎలా చనిపోవాలి అనేది ఇక్కడ ఒక మాట రాయబడింది. ఎవరంట? ప్రభువునందుండి మృతి చెంద. ఇక్కడ కూర్చున్నటువంటి మనలో చాలా మంది, ఇంచుమించుగా అందరం విశ్వాసం అనుకోండి, కాదు నేను, కానీ మనము మన యొక్క చివరి దశ అంటే ప్రభువులో ఉండి చనిపోయేటువంటి రీతిగా ఎంతమంది మనము సిద్ధపడగలము అనేది ఒక ప్రశ్న. కారణం ఏంటంటే దేవుడిచ్చినటువంటి ఆయుష్ 70 లేక 80 సంవత్సరాలు. మనిషి యొక్క ఆలోచన ఏంటంటే ఈ 70-80 సంవత్సరాలు ఎలాగైనా బ్రతికేయచ్చు. ప్రభు నమ్ముకున్నాను కనుక, విశ్వాసిగా ఉన్నాను కనుక, క్రీస్తులో ఉన్నాను కనుక ఎలా బ్రతికేసినా చనిపోయిన తర్వాత నేను ప్రభు వద్దకు వెళ్ళిపోతాను అనేది క్రైస్తవుల యొక్క
నిరీక్షణ అంటారా? నేనైతే భ్రమ అంటాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏమండి, ఎందుకంటే ఈ భూమి మీద ఉన్నప్పుడు మనం ఎలా బ్రతికేసినా చనిపోయిన తర్వాత ప్రభువునది వెళ్ళిపోతామంటే అది జరగని పని. నువ్వు విశ్వాసం అయి ఉండొచ్చు, క్రైస్తవుడు అయి ఉండొచ్చు, క్రైస్తవ అనుభవంలో ఎంతో అనుభవ జ్ఞానం ఉండొచ్చు, కానీ వాక్యం చెప్తుంది ప్రభు నందుండి చనిపోతేనే నువ్వు ధన్యుడవు, ధన్యురాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే చూడండి, ప్రభువారు చనిపోయిన తర్వాత పాతిపెట్టబడ్డాడు, తిరిగి సమాధిలో నుండి ఆయన సజీవుడిగా లేచాడు. ఆ విషయం మనందరికీ తెలుస్తుంది. అయితే ఆ సమాధిని ఆయన జయించడం వల్ల మరణపు ముళ్ళు అనేది విరిచివేయబడింది. దానితో పాటు మరణము విజయముగా మారింది. దానితో పాటుగా ఆ మరణము ఏమండి విజయం మారిన తర్వాత మహిమ ప్రవేశంగా మారి దుఃఖముగా కాకుండా ప్రతి మనిషికి కూడా ధన్యతను ఇచ్చింది. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే మాట, ప్రభునందు మృతునందు మృతులు ధన్యులు. అక్కడ ఒక మాటను చూడండి, ప్రభునందు మృతునందు మృతులు ధన్యులని రాయమని పరలోకంలో ఒక స్వరము చెప్పగా విన్నాను. ఇక్కడ కూర్చొని మన అందరి పేర్లు కూడా ఎక్కడున్నాయి? జీవ గ్రంథంలో రాయబడ్డాయి. ఆ రాయబడినప్పుడు ఆ రాయబడే క్రమములో మన పేరు ఎక్కడ ఉండాలంట? ధన్యుల వరుసలో ఉండాలి. ప్రభునందుండి మృతునందు మృతులు ధన్యులని రాయాలి. మరి రోజు ఇక్కడ కూర్చుని మనలో ఈ క్షణంలో నేను చనిపోయినా ప్రభువునది వెళ్ళిపోతాను అనేటువంటి నిరీక్షణ ఎంతమందికో నాకైతే తెలియదు, కానీ ఒకవేళ అలాంటి నిరీక్షణ లేకపోతే ఏమండి మనము ధన్యుల వరుసలో లిఖించబడలేము అనే విషయాన్ని కూడా నేను జ్ఞాపకం చేస్తాను. అయితే ఈ మరణము ఏమంటే ఎలా మారిందంటే ధన్యతగా మారిందండి. ఏంటి ఆ ధన్యత అంటే? చదవని వాక్యాల ఒక మాటను చూడండి, నిజమే వారు తమ ప్రయాసములను మానేశారు. లేదు, ఇక ప్రయాస లేదు. ఈ భూమి మీద యాత్ర ముగించిన తర్వాత వారి ప్రయాస లేదు, మనం చూడలేము. కారణం ఏంటంటే వాక్యం అక్కడ మాట ఉంటుంది, యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువైంది. వారు చిన్నవారైనా పెద్దవారైనా ముసలి వాళ్ళైనా ఇంకొకటైనా దేవునికి ఇష్టమైనటువంటి రీతిలో జీవించిన తర్వాత ఆ సమయం వచ్చిన తర్వాత నేను బ్రతుకుతానన్నా కూడా దేవుడు బ్రతకడానికి అవకాశము ఇవ్వడు. అందుకే 90వ కీర్తన అంటాడు కదా, నరులారా వచ్చేసేయండి. ఆయన పిలిచినప్పుడు చూడండి, ఈ ప్రార్థన అయిపోయిన తర్వాత భోజనం చేసిన తర్వాత అమ్మ 5 గంటల వరకు కూర్చుంటారా? మీరు కూర్చుంటారా? చాలా మంది బాబు 5 గంటల వరకు తర్వాత సంగతి, ముందు త్వరగా ముగించే ఆకలి ఎత్తున్నానని చూస్తున్నారు. అంతేనా? అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత మనం ఎవరం కూడా ఇక్కడ ఉండం. మరలా ఎప్పుడు అవుతాం? చర్చిలో ఏదైనా కార్యక్రమం జరిగితే వస్తాం. అలాగే ఈ భూమి మీద యాత్ర ముగించిన తర్వాత దేవుడు రండి అని పిలిచినప్పుడు నేను రాను అని చెప్పడానికి ఏమాత్రం కూడా అవకాశము. ఎందుకంటే భూమి మీద నువ్వు పడిన ప్రయాస చాలు, నువ్వు అనుభవించినటువంటి ప్రయాస చాలు. అందుకే మాట, వారు తన ప్రయాసం నుండి విడుదల పొందుతారట. ఈ ప్రయాసం మొదటి మానవుడైన ఆదాము గారు ఆజ్ఞాతి క్రమం వల్ల తెచ్చినటువంటి ప్రయాస. ఆనాటి నుండి ఈనాటి వరకు ప్రతి మానవుడు కూడా ఏం చేస్తున్నాడు? ప్రయాస పడుతూనే ఉన్నాడు భూమి మీద. అది ప్రయాస అనేది 2 రకాలుగా దీని ఒక వాక్యం. ఒకటి లోక సంబంధమైంది, రెండవది ఆత్మ సంబంధమైంది. లోక సంబంధమైన ప్రయాసం ఏంటంటే బ్రతికినంత కాలం ఎలా బ్రతకాలి, ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏం ధరించుకోవాలి, ఎలా జీవించాలి, ఇలాంటి ప్రయాస. ఏమండి నేనంటాను అది మనకి అనవసరం అంటాను. కాబట్టి రెండవది ఏంటంటే ఆత్మ సంబంధమైనటువంటి ప్రయాస. ఈ ప్రయాసలో ఆత్మల రక్షణ కొరకైనటువంటి ఆలోచన. ముందుగా మన సొంత రక్షణ కొరకు ప్రయాసపడాలి. ఇక్కడ కూర్చొని మనందరం కూడా రక్షణ పొందాం, అవునా కదా? చెప్పట్లేదు ఎవరు? ఆకలేస్తుంది. ఓకే, సొంత రక్షణ కొరకని ప్రయాస ఒకటి. తదుపరి ఆత్మల రక్షణ కొరకని ప్రయాస, ఇతరుల రక్షణ కొరకు ప్రయాస. ఇదంతా కూడా ఆత్మ సంబంధ ప్రయాస. అంటే పుట్టినది మొదలుకొని మానవుడు చనిపోయే వరకు కూడా ఈ ప్రయాస తప్పదు. కాకపోతే మొదటి ప్రయాస కంటే రెండవ ప్రయాసకు మనం ప్రాధాన్యత అనేది ఇవ్వాలి. మొదటి ప్రయాస ఏంటంటే లోక సంబంధమైంది. మనం ఎంత సంపాదించినా, ఎంత తిన్నా, ఎంత తిరిగినా ఏమీ లేదు. చివరికి ఒక రోజు ఖాళీ చేతులతో వెళ్ళిపోవాల్సింది. అందుకే కదా దావీదు అంటాడు కదా, నేనేమీ తేలేదు, ఏం తీసుకెళ్ళాను. మనం ఏమీ తేలేదు లోకంలోనికి. కాకపోతే వచ్చిన తర్వాత దేవుడు అన్ని ఇచ్చాడు. దేవుడు అన్ని ఇచ్చినా కూడా దానితో పాటు ఇంకా మన యొక్క సొంత జ్ఞానము, మన సొంత ప్రయాస అనేది ఎక్కువైపోయింది. అందుకొరకే ఆ ప్రయాసాలన్నీ కూడా తీర్చేసి దేవుడు ఏమన్నాడు? తిరిగి
వచ్చేసేయండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక ఆత్మ సంబంధమైనటువంటి ప్రయాస ఏంటంటే మన సొంత రక్షణ కొరకున ప్రయాస ఎంతమందికి. రెండవది ఆత్మల రక్షణ కొరకు ప్రయాస, అది చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే మనం రక్షణ పొందుకున్నాం, ఇతరులందరూ కూడా రక్షణ అనుభవంలోనికి నడిపించాలి. ఈ ప్రయాస ప్రతి విశ్వాసికి కూడా చాలా అవసరమైనది, ప్రాముఖ్య విషయాన్ని కూడా నేను జ్ఞాపకం చేస్తాను. కనుక అందుకే ఈ ప్రయాస అంతటి నుండి విడుదల కలిగించడానికి దేవుడు మానవునికి మరణము అనే ఒక దాన్ని ఏర్పాటు చేస్తాడు. ఏమండి, కొంతమందికి 100 సంవత్సరాలు బ్రతికినా కూడా నేను ఇంకా బ్రతకాలనే ఆలోచన తప్పు లేదు. కాకపోతే ఏంటంటే బ్రతికినంత కాలము నీ ప్రయాస ఆత్మ సంబంధమైనదై ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. అది కీర్తనగాడు అంటాడు కదా, ప్రభువా నా అంతము ఎట్లుండినది నాకు తెలియచే. ఎందుకంటే మనం ఇప్పుడు ఎలా ఉన్నాము, మన ముగింపు ఎలా ఉంటుందో మాకు తెలియదు. ఇటీవల కాలంలో మరి మా నాన్నగారు ప్రభువునందు నిద్రించారు. ఆయన బ్రతికినంత కాలం చాలా అంటే ఆత్మీయంగా దేవుని పరిచయం కొరకు చాలా ప్రయాసపడ్డారు. చివరి దినాల్లో కూడా ఆయన బ్రతుకున్నప్పుడు ఒక మాట అనేవారు, నాకు చాలా జ్ఞాపకం. నేను చనిపోతామంటూ జరిగితే మిమ్మల్ని ఎవరిని కూడా ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా చనిపోతాననేవారు. నేను అనుకుంటాను ఆయన ఆ మాట నెరవేర్చుకున్నారు. మనసు మీద పడుకోకుండా మా ఎవరితో కూడా పరిచయం చేయించు. అంటే ఎందుకు మా జ్ఞాపకం చేస్తానంటే మన ప్రయాస ఎంతవరకు పడగలమో అంతవరకు దేవుడు భూమి మీద ఉంచుతాడు. ఆ ప్రయాస తిరిగిన తర్వాత ఇక చాలు వచ్చేసేయండి అనేటువంటి ఆ పిలుపును మనం అంగీకరించాల్సిందే. ఇక రెండవ మాట ఏంటంటే ధన్యత, నిత్య విశ్రాంతి. రెండవ ధన్యత. మొదటి ధన్యత ఏంటంటే మన ప్రయాసం నుండి మనకు విడుదల అనుగ్రహిస్తాడు. రెండవ ధన్యత ఏంటంటే నిత్యము విశ్రాంతి. చూడండి, ఉదయకాలం లేస్తాము, రాత్రి వరకు ఏదో ఒక పని, అది వ్యాపారం కావచ్చు, వ్యవసాయం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, రకరకాల పనులు అన్ని విషయంలో అయిపోయిన తర్వాత రాత్రికి వచ్చి ఏం చేస్తాం, విశ్రాంతి తీసుకుంటాం. ఎంతసేపు తీసుకుంటాం? మహా అయితే ఒక 9 గంటలు. మరలా ఉదయం లేకగానే మళ్ళా ప్రయాసం మొదలైపోతుంది, విశ్రాంతి లేదు. కానీ ఈ విశ్రాంతి ఏంటంటే నిత్యము కూడా. ఏమండి, దేవుని సన్నిధానం చేరిన తర్వాత ఇది నిత్యము. ఇంకా అక్కడ శ్రమలు లేవు, కష్టాలు లేవు, బాధలు ఉండవు, వ్యాధులు ఉండవు, సుఖ దుఃఖాలు ఉండవు, నిందలు కష్టాలు ఇవేవి ఉండవు. శారీరక సంబంధమైనటువంటి మానసికమైన విధులను అన్నిటినీ కూడా దేవుడు విశ్రాంతినిస్తాడు. చాలా మందికి మరణం అంటే భయం కదండి. మరణం అంటే చాలా మందికి భయం. కొంతమంది గంభీరం పలుకుతారు, నేను ఇప్పుడు చచ్చిపోయిన పర్లేదండి అని. కానీ ఆ సమయం వచ్చేసరికి ఎలా బ్రతకాలి, ఎలా బ్రతకాలి, ఏదో ఒక రకంగా బ్రతకాలని ప్రయాస. కానీ వాక్యం చెప్తుంది, ఈ భూమి మీద ఉన్నప్పుడు నీకు కలిగేటువంటి ఆ విశ్రాంతి అనేది తాత్కాలికం, కొద్దిసేపే. చూడండి, రాత్రికాల సమయం ఎంతసేపు పడుకుంటాం మనం? మహా అయితే 9 లోపు పడుకుంటారని నేను అనుకోను. ఇంచుమించు అందరూ కూడా 9 దాటిన తర్వాతే. కొంతమంది అయితే 12, 1 గంట కూడా. మళ్ళీ ఉదయం లేగాలి, పనికి వెళ్ళిపోవాలి, ఉద్యోగానికి వెళ్ళిపోవాలి. విశ్రాంతి ఏది? కానీ అంటే మీరు అనొచ్చు, అదేం పాస్టర్ అండి అర్జెంట్ చచ్చిపోమంటున్నారు మమ్మల్ని అనుకోవద్దు. ఏమంటే చనిపోమన్న మాట కాదు, కానీ దేవుని దగ్గర అనేది అది నిత్య విశ్రాంతి, ఇది ధన్య వరుసలోకి వస్తుంది. అందుకే అంటాడు కదా మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో ఏమంటాడు ఆయన? ప్రయాసపడి చెప్పాలి ప్రయాసపడి భారం మోసిన సమస్యల వద్దకు రండి, మీకు విశ్రాంతి కలిగజేస్తాను. చూడండి, ఈ క్షణంలో ప్రభు వచ్చిన నేను ఆయనతో వెళ్ళిపోయి విశ్రాంతి పొందుతాను అన్న వాళ్ళు చేయొద్దండి కదా. అదేంటండి, అదేదో విశ్రాంతి ఇక్కడే వచ్చు కదా, ప్రభు మమ్మల్ని ఆయన దగ్గర పిలుచుకోవాలంటారా కదా. ఎందుకు మా జ్ఞాపకం చేస్తున్నానంటే మనం ప్రభు నందుండి మృతి చెందితే ధన్యుల వరుసలో ఉంటాము. ఆ మొదటి ధన్యత ఏంటంటే మన ప్రయాస అందడి నుండి మనకి విడుదల. రెండవ ధన్యత ఏంటంటే నిత్యము విశ్రాంతి. ఇక మూడో మాట చెప్పి నేను ముగిస్తాను, చివరి మాట. వారి క్రియలు వారి వెంట. ఇప్పుడు చూడండి, ఎంతమంది నాకంటే ముందుగా తల్లిగారి గురించి చాలా మాటలు చెప్పారు. నేను ఒక మాట చెప్తాను, కుటుంబ సభ్యులు దయచేసి దీన్ని అన్నిదా భావించవచ్చు. వారి క్రియలు వారి వెంట పోతాయి అంటే తల్లిగారు బ్రతికున్నప్పుడు ఏ పనులైతే చేశారో, ఏ విధంగా అయితే జీవించారో, ఆ జీవితం అంతా కూడా ఆవిడతో వెళ్ళిపోయింది. మీరు జీవించక అవుతుందా? చెప్పాలి, అవుతుందా? అవుతాం. ఎక్కడో ఒక మాట, ఎక్కడో ఒక చిన్న పని వారి తాలూకా, అంటే తల్లిగారని కాదు కానీ చనిపోయిన పితరుల తాలూకా యొక్క క్రియలు ఏవైనా మనం పాటించగలమంటే నేనైతే ఖచ్చితంగా చెప్తాను, అవి ఖచ్చితంగా మనము పాటించాలి. దేవుడు అందుకే అన్నాడు, వారి క్రియలు ఏమైనా వారి వెంటే వెళ్ళిపోతే ఉండవు.
కాకపోతే వెళ్ళిపోయిన వారి యొక్క జ్ఞాపకాలతోటి ఆత్మీయమైన స్థితిలో మనం ఏ విధంగా నిరీక్షణ కలిగి జీవిస్తున్నాం అనేది మనము ఆలోచన చేయాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏమని గమనించాలి. చూడండి, ఆ గొప్ప ఒత్తిడిని, అపజయాన్ని ఎదుర్కొన్న వారందరూ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి విశ్వసనీయతను చూపినందువల్ల దేవుడు అటండి తన బిడ్డలకు ఒక ప్రత్యేక బహుమతులు అనేవి ఏర్పాటు చేస్తారంట. ఒకసారి వాక్యం చూద్దామా? 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం అంటాడు కూడా, క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనందరం కూడా ప్రత్యక్షం కావాలి. ఒకసారి చదవండి ఆ మాట. 2 కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. నిద్రపోయినందుకు చెప్పండి హల్లెలూయా. అంటే ఆకలితో పాటు నిద్ర కూడా వస్తుంది. రైట్, ఇక్కడ చూడండి, ఎందుకంటే ప్రతి మనిషి జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనా చెడ్డవైనా. చూడండి, చాలా సందర్భాల్లో మనం మంచి క్రియలు చేస్తామా, చెడ్డ క్రియలు చేస్తామా? మంచి క్రియలు మాత్రం చెప్పొద్దు, ఎందుకంటే నేను నమ్మను, దేవుని సేవకులం కదా. ఖచ్చితంగా మంచి క్రియల కంటే చెడ్డ క్రియలు ఎక్కువ ఉంటాయి. వాక్యం చెప్తుంది, అవి మంచివైనా చెడ్డవైనా కూడా జరిగించిన ప్రతి వాటి ఫలమును. అక్కడ ఒక మాటను చూడండి, ఆ మాట నాకు చాలా ఇష్టం. దేహముతో జరిగించిన వాటి ప్రతిఫలం. ఏమండి, మనం చేసినటువంటి చెడ్డ పనులకి ఆత్మకు సంబంధం లేదు, దేహముతో జరిగించిన క్రియలు వాటన్నిటి కూడా ఏం చేస్తాడంటే ఆయన ఫలమును ప్రతివాడు పొందినట్లు మనం అందరం కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడాలి. కనుక గమనించి, ఆ న్యాయపీఠం ఎదుట నిలబడినప్పుడు మనం ఏ వరుసలో ఉండాలి చెప్పాలి? ధన్యుల వరుసలో ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమండి, ఆయన రాకడ వచ్చినప్పుడు లెక్క మనము ఆయన రాకడకు ముందే ఒకవేళ భూమి మీద మన కన్ను మూస్తే, లోకయాత్ర ముగిస్తే గనక ఈ ధన్యుల వరుసలో మనం ఏం చేయాలి? ఉండాలి. మొదటి ధన్యత మన ప్రయాసం నుండి విడుదల పొందుకోవాలి. రెండవది నిత్యము విశ్రాంతిలో. మూడవది ఏంటంటే ఆ క్రియలు, అంటే పితరులు విడిచిపెట్టిన క్రియలు ఏవైతే ఉన్నాయో వాటిలో శ్రేష్టమైన ఒక మాట చెప్తాం కదా మనం ఎప్పుడు కూడా, నీతిమంతులను జ్ఞాపకం చేసుకున్నాడు ఆశీర్వాదం. ఏంటి ఆశీర్వాదం? అయ్యో ఈరోజు మా అత్త చనిపోయింది, మా నాన్న చనిపోయాడు, మా అమ్మ చనిపోయింది, అదేనా ఆశీర్వాదం? ఒక మాట చెప్పండి, ముగిస్తాను. నీతిమంతులు జ్ఞాపకం చేసుకోవటం ఆశీర్వాదం అన్నా మంచిదే. ఏంటి జ్ఞాపకం చేసుకుంటాం? సంవత్సరం అయిపోయింది, సుశీలమ్మ గారు చనిపోయారు, ఆవిడ బ్రతుకున్నప్పుడు ఇలా ఉండేవారు, అలా ఉండేవారు, ఇది చేశారు, అది చేశారు, ఇయ్యనంటారా? చెప్పాలి, ఇయ్యనంటారా? ఏమండి, నీతిమంతులు గారు బ్రతికినప్పుడు వారు జీవించినటువంటి నీతియుక్తమైన జీవితం ఏదైతే ఉందో దాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ జ్ఞాపకం చేసుకున్న తర్వాత ఆ త్రోవలో మనం నడవగలమా లేదా, ఆ మార్గాన్ని అనుసరించగలమా లేదా, అది నీతిమంతులను జ్ఞాపకం చేసుకోవడం. అంటే సంవత్సరం మనం చనిపోయిన వారందరిని జ్ఞాపకం చేసుకుని కన్నీరు గార్చుకుని వారి కొరకు లేనిపోని గొప్పలన్నీ చెప్పేసుకొని దయచేసి ఎవరు అన్యదా భావించొద్దు. అని ఎందుకు ఈ మాట చెప్తానంటే, ప్రతి సందర్భాన్ని వాక్యం వార్త నీతిమంతులను జ్ఞాపకం చేసుకుని ఆశీర్వాదకరం, మంచిదే జ్ఞాపకం చేసుకోండి. కానీ జ్ఞాపకం చేసుకున్నప్పుడు వారు చేసినటువంటి నీతి క్రియలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం అనుసరించగలిగితే నేను అంటాను నీతిమంతులను మనం జ్ఞాపకం చేసుకోవాలి. వారి క్రియలు మనం ఏది చేయకుండా, వారి మార్గాన్ని ఏది అనుసరించకుండా, వారు చేసిన పనులో ఏ ఒక్క మంచి మనం అనుసరించకుండా వారి జ్ఞాపకం చేసుకోవడం అన్నవసరం అంటే నేనైతే దేవుని సేవకునికి ఆ మాట కూడా మనం చదవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఉదయకాల మధ్యాహ్న సమయంలో సజీవులుగా ఉన్న మనం చూడండి, ఇక్కడ ఉన్న మాటలన్నీ కూడా సుశీలమ్మ గారు వినరు. విన్న మనము ఏం చేయాలి? ఈ మాటల ద్వారా నిరీక్షణ అనేది మనలో పెంపొందించబడాలి. రేపటి రోజు నేను కూడా చనిపోతాను, ఆ రోజు నేను కూడా సుశీల గారి దగ్గరికి వెళ్తాను, ఏదో ఒక రోజు ఆవిడని కలుసుకుంటాను. అయితే ఆవిడ ఒకవేళ అక్కడ ధన్యుల వరుసలో ఉంటే నేను కూడా ఆ వరుసలో ఉండాలి అనేటువంటి నిరీక్షణ మనకు ఉండాలి. మనకందరికి తెలుసు కదా, చాలా మంది సేవకులు చెప్తూ ఉంటారు, దేవుడు రాకడ వచ్చినప్పుడు అందరూ కూడా ఎత్తబడ్డారంట. అందరు ఏ వరుసలో ఉన్నారు తెలుసు కదా, ఎక్కడికి వెళ్ళిపోయారు? ఒక వరుసలో ఉన్నారట. ఆ వరుసలో అయితే ఒకరు చూసుకుంటారు, అరే నువ్వేంటి ఎక్కడ ఉన్నావు, నువ్వేంటి, ఒరే మా సంగతి కాదు కదా వెనకాల, నేను చెప్పనులేండి. అలాంటి పరిస్థితి కాకుండా సజీవులుగా ఉన్న ప్రతి విశ్వాసి కూడా నిరీక్షణ కలిగి ఈ మాట
ప్రభువు నందుండి మృతునందు మృతులు ధన్యులని వ్రాయమనే పరలోకంలో ఒక స్వరం చెప్పక విన్నారు. ఆ వరుసలో ఆ పేరు రాసే క్రమంలో మనం ఉండాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. కాబట్టి ఈ మాటల ద్వారా కుటుంబము ఒకరినొకరు ఆదరించుకొని సంఘము మనమందరం కూడా నిరీక్షణ కలిగి విశ్వాస యాత్రలో ముందు కొనసాగాలని తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తా ఉన్నాను. దేవుడి మాటలు మనందరి కొరకు దీవించునుగా. చెప్పలు కొడదాం. మరి చాలా చక్కగా మరి ఫిలిప్ పాస్టర్ గారు ఎన్ని విషయాలు చెప్పారు? 3 విషయాలు తెలియజేశారు. మరి మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే అట్టి నిరీక్షణ మనం కలిగి ఉండాలి. ఆ వరుసలో నేను కూడా ఉండగలనా, ఒకరు ఇప్పటివరకు లేకపోతే ఏం చేయాలో కూడా పాస్టర్ గారు చాలా చక్కగా చెప్పారు. పాస్టర్ గారు ప్రత్యేక వందనాలు తెలియజేస్తే సమయంలో మరి సమయం అయిపోతుంది కాబట్టి మరి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ మరి ప్రియులు దైవ సేవకులు కేజీఎస్ ప్రేమ్ కుమార్ గారు. దేవుని నామానికి వందనాలు చెల్లిస్తూ మా తల్లిగారి జ్ఞాపకార్థ కూడికకు ఇచ్చేసిన బంధువులకు, స్నేహితులకు, రక్త సంబంధికులకు, అదే రీతిగా కొరసవాడ సంఘ సభ్యులకు, అదే రీతిగా షాలోమ్ బ్యాప్టిస్ట్ సంఘ సభ్యులకు మా కుటుంబ పక్షంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని చక్కగా నడిపించిన స్థానిక సంఘ పెద్దలు శ్రీ బి అనిల్ గారికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అదే రీతిగా చక్కటి దైవ సందేశాన్ని అందించిన రెవరెండ్ ఫిలిప్ గారికి మా కుటుంబ పక్షంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మా అమ్మగారి కొరకు చక్కటి మాటలు తెలియజేసినటువంటి ప్రియులు డాక్టర్ వినోదరావు అంకుల్కి, అదే రీతిగా మా పెద్దమ్మ గారు పరంజ్యోతి గారికి, అదే రీతిగా మా మేనత్త గారు శ్రీమతి విజయరత్నం బెహ్రా గారికి, వారందరికీ కూడా వందనాలు. అదే రీతిగా లారెన్స్ గారికి, మా చిన్నాన్న గారు లారెన్స్ గారికి కూడా మా కుటుంబ పక్షంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియులరా, ఒక్క మాట చెప్పాలని ఆశపడుతూ ఉన్నా. కుటుంబము దీవించబడాలి అనంటే, కుటుంబము ఆశీర్వదింపబడాలి అనంటే నీవు లేచి రేయి మొదటి జామున నీ పిల్లల ప్రాణము కొరకు మొర్రపెట్టుము అని దేవుని వాక్యములో ఉంది. మా తల్లిగారు ఉదయాన్న 4 గంటలకి అలారం కొట్టినట్టుగా లేచి కుటుంబం కొరకు, మా కొరకు వారు ప్రార్థన చేసేటటువంటి గొప్ప తల్లి. ప్రతి శుక్రవారం ఉపవాసం ఉండి ప్రార్థన చేసే అలవాటు ఉంది. బలహీన స్థితిలోనైనా, శరీరం బలహీనమైన చివరి వరకు కూడా ఆ ప్రార్థన వారు కొనసాగించారు. అమ్మ, మీకు బాగలేదు కదా, ఎందుకు ఉపవాసం ఉంటారు అంటే వినేవారు కాదు. ఆ బలహీన స్థితిలోనే ఉపవాసం ఉండి, ప్రతి శుక్రవారం ఉపవాసం ఉండి ప్రార్థన చేయగలిగినటువంటి ఆ అనుభవాన్ని కలిగి ఉండేవారు. అట్టి ఆత్మీయమైనటువంటి విశ్వాసపు జీవితాన్ని వారు కొనసాగించారు. కనుక ఆ ప్రార్థనే కుటుంబాలకు ఒక ప్రాకారముగా దేవుడు నిలవబెట్టాడు, నడిపించాడు, బలపరుస్తూ ఉన్నాడు. దేవుడు తన సన్నిధానములో ఎత్తిపట్టుకుంటూ ఉన్నారు. ఏదో ఒక దినాన్ని మరలా మా తల్లి గారిని మేము చూస్తాము అనేటువంటి నిరీక్షణ, మా పెద్దవారిని మేము చూస్తాము అనేటువంటి నిరీక్షణ, కోల్పోయినటువంటి మా ప్రియులను మేము చూస్తాము అనేటువంటి నిరీక్షణ కొలది ఈ లోకములో మనము జీవించినప్పుడు ఆయన రాకడలో తప్పకుండా మన ప్రియులను మనము కలుసుకుంటాం. అది క్రైస్తవ నిరీక్షణ యొక్క ప్రతిఫలం. ఆ నిరీక్షణ లేకపోతే ఈ లోకంలో మనము క్రైస్తవులముగా జీవించటం అది వ్యర్థమైనటువంటిది. కనుక దేవుడు ఇంతగా బలపరిచి నడిపించడానికి కలిగిన కారణం మా తల్లిగారు, మా పితరులు వారు చేసినటువంటి ఆ ప్రార్థనే మాకు ప్రాకారంగా, ఆ ప్రార్థనే విశ్వాసపు జీవితములో విజయముగా, ఆ ప్రార్థనే కుటుంబములను కట్టగలిగేటటువంటి అనుభవంలోనికి, ఆత్మీయముగా బలపరచబడగలిగేటటువంటి అనుభవంలోనికి నడిపిస్తుంది.
అపోస్తుడైనటువంటి పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక మాట జ్ఞాపకం చేస్తాడు. తల్లిదండ్రులారా, మీ పిల్లలను ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి అని. ఆ రీతిగానే మా తల్లిదండ్రులు మమ్మలను ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారు పెంచారు. ఆదివారం ఆరాధనకు వెళ్ళకుండా ఇంటి దగ్గరే ఉండిపోవడానికి వీలు లేదు. ఆదివారం వారానికొక కీర్తనల్లోని ఒక చాప్టర్ కంఠస్థం చేసి అప్పచెప్పితేనే భోజనం, లేకపోతే భోజనం ఉండేది కాదు. అటువంటి శిక్షలో ప్రభు యొక్క బోధలో మమ్మల్ని పెంచారు. మా పెద్దమ్మ చెప్పారు, మా అమ్మమ్మ గారు కూడా బైబిల్ ఉమెన్ కావడం చేత ఆ యొక్క అనుభవములో అట్టి విశ్వాసములో కూడా మమ్మల్ని పెంచగలిగేటటువంటి స్థితి కలిగి ఉన్నారు. కనుక ఏది ఏమైనా కూడా తల్లిగారు మా మధ్య లేరు, ఏదో ఒక దినాన్ని మేము చూస్తాము, కలుసుకుంటామన్నటువంటి నిరీక్షణ దేవుడు అనుగ్రహించాడు. అందుని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాం. అదే రీతిగా ఈ కార్యక్రమంలో పాల్పంపులు పొందిన ప్రతి వారికి చక్కటి పాట పాడి వినిపించిన ఆంటీకి కూడా మా కుటుంబ పక్షంగా వందనాలు తెలియజేస్తూ, ఈ యొక్క కూడిక అనంతరం మీ అందరి కొరకు విందు సిద్ధము చేయబడింది. మా కొరకు, మా కుటుంబాల కొరకు ప్రార్థన చేయండి. అదే రీతిగా మీరందరూ విందును స్వీకరించి మా కొరకు ప్రార్థించి వెళ్ళవలసిందిగా మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. సమయం ఇచ్చిన అధ్యక్షుల వారికి మా పక్షంగా వందనాలు తెలియజేస్తూ. థ్యాంక్ యూ ప్రేమ్ పాస్టర్. ఈ సమయంలో ముగింపు ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడదాం. అందరూ లేచి నిలబడినట్లయితే మన మధ్య ఉన్నటువంటి ప్రియులు షాలోమ్ బాప్టిస్ట్ చర్చ్ ట్రెజరర్ సుధాకర్ గారు ముగింపు ప్రార్థన చేస్తారు. తర్వాత ప్రభువు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో కార్యక్రమాన్ని మనం ముగించుకుంటాం. మీరందరూ కూడా ఈ ప్రార్థనలో ఏకీభవించండి. సుధాకర్ గారు ప్రార్థన చేస్తారు, ముగింపు ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి యేసయ్యా, ఈ ప్రత్యేక దినమునకై ప్రభువా, మరి సంఘములో ఈ విధముగా ఆంటీని జ్ఞాపకము చేసుకోవడానికి నీవు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాను. ఇదిగో తండ్రి, ఆంటీని ప్రేమించి మరి నీ సన్నిధిలో ఉన్న బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని అడిగి వేడుకుంటూ ఉన్నాను. ప్రత్యేకంగా ఎవరైతే నైనా వక్తలో మాట్లాడి ఉన్నారో వారి ప్రభువా, ఆ యొక్క పరిస్థితిని బట్టి, ఆంటీని ఎరిగిన స్థితిని బట్టి, ఆంటీని దగ్గర నుంచి చూసిన పరిస్థితిని బట్టి మాట్లాడిన ప్రతి బిడ్డని ప్రభువా మీరు దీవించి ఆశీర్వదించమని అడిగి వేడుకుంటూ ఉన్నాను. సంఘ కాపరి సంఘాన్ని అవకాశాన్ని ఇచ్చి ప్రభువా నీ సంఘంలో ఈ విధమైన కూడిక జరిపించుకోవడానికి కూడా నాయనా మాకు సహాయం చేసిన మరి సంఘాలని, సంఘ నాయకులని, కాపరి గారిని, వారి కుటుంబాలను కూడా మీరు దీవించి ఆశీర్వదించమని అడిగి వేడుకుంటూ ఉన్నాను. చక్కగా జరిగిన ఈ కార్యక్రమం అంతటిలో నీవే ఘనత, మహిమ, ప్రభావాలు పొందులాగున సహాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు అలాగనే భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన దయచేయము. మరణము క్షమించిన ప్రకారం మరణము క్షమించుము. మమ్మల్ని శోధనలోకి నుంచి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవైనవి తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, ఆయన సన్నిధి కాపుదల ఈ రోజున విశ్వాసులందరికీ, ప్రాముఖ్యంగా తల్లిగారు విడిచి వెళ్ళినటువంటి కుటుంబానికి ఆదరణ, ఓదార్పు నుంచి నిరీక్షణతో నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ఏదైనా వాష్ చేసుకోవాలంటే వాష్ చేసుకొని వచ్చేసేయండి. ఇప్పుడు చేతులు వాష్ చేసుకుంటూ వచ్చేసేయండి.
వాళ్ళు అందజేస్తారు. అందజేసినప్పుడు పెద్దవాళ్ళకి ముందుగా ఇస్తారు, మరి సహకరించండి. అదేవిధంగా ఎవరైనా ప్లేట్స్ ఇవ్వాలంటే వాళ్ళు అక్కడ కొద్దిగా సహాయం చేయండి. మీ అందరికి కూడా ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్ కొలసవాడ తరపున వందనాలు.